అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. గ్లోబల్ రౌండప్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా రాజకీయ, ఆర్థికంగా, సామాజికంగా ఉన్న పరిణామాల ప్రభావం భారత్పై ఏ విధంగా ఉంటుంది, అండ్ ఆయా దేశాలు తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో మన భారతదేశంలో ఎటువంటి నిర్ణయాలు జరగాల్సి ఉంటుంది అనే అంశానికి సంబంధించి వారంలో ఆయా దేశాల్లో నెలకొన్న ఆసక్తికర అంశాలకు సంబంధించి మనం చర్చించబోతూ ఉన్నాము. ఈ గ్లోబల్ రౌండప్ కార్యక్రమం చాలా విజయవంతంగా కొనసాగుతోంది. నేషనలిస్ట్ హబ్ ఇప్పటికీ 3-4 వారాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వెళుతూ ఉన్నాము. సో దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అండ్ ఈ వీడియో పూర్తిగా వీక్షించండి, మీ కమెంట్స్ ని మాకు తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయాల్ని తెలియజేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా గ్లోబల్ రౌండప్ లో మనతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సీనియర్ విశ్లేషకులు, అదేవిధంగా అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి, అంతర్గత భద్రతకు సంబంధించి విశేష అధ్యయనం చేసినటువంటి వ్యక్తి మామిడి గిరిధర్ గారు మనతో చర్చలు జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ సార్. నమస్కారం మామిడి గిరిధర్ గారు. నమస్తే. నమస్తే సాయి. నమస్తే. ఈ రోజు చాలా ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయి సార్. ఒకసారి నేను ప్రేక్షకులకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను అన్ని పరిణామాలకు సంబంధించి. ఓవరాల్ గా ఈ రోజు అయితే పాకిస్తాన్, చైనాకి సంబంధించిన అంశాల్లో, ముఖ్యంగా మనం సరిహద్దుల్లో పిఓజేకి, అటు ఎల్ఓసి కానివ్వండి, ఇటు ఎల్ఏసిలో కానివ్వండి, ఒక కొంత చెప్పాలంటే ఒక ఉత్కంఠభరిత వాతావరణం కొనసాగుతున్నట్టుగా కనబడుతోంది. చైనా తమ ట్రూప్స్ ని రొటేట్ చేయడం అనే ఒక నిర్ణయం మనం చూస్తూ ఉన్నాము. దాంతో పాటు ఇటు పిఓజేకేలో, గిల్గిట్ బాల్టిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ మోహరింపులు చేస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అక్కడ భారతదేశం కూడా డిప్లాయ్మెంట్ ని పెంచడం జరుగుతోంది. ఎప్పటికప్పుడు భారత సైన్యం అప్రమత్తంగా ఉంటున్నట్టు అధికారులు ప్రకటిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అండ్ అంతేకాదు, పాకిస్తాన్ కి సంబంధించిన ఈ మోహరింపుల నేపథ్యము, అటు చైనా ఏ క్షణాన్నైనా దాడి చేస్తుందేమో అనే ఒక అవకాశం ఉన్న నేపథ్యంలో, 2 ఫ్రంట్ వార్ గురించి మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న నేపథ్యంలో పాక్ మన భారతదేశ ఆర్మీ చీఫ్ అయినటువంటి నర్వానే అక్కడికి ఎల్ఓసికి, ఎల్ఏసికి వెళ్ళి పర్యటించడం మనకు జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గా మనం చూడాల్సి ఉంటుంది. సో 2 ఫ్రంట్ వార్ వైపు అడుగులు పడుతున్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా ఆసక్తికరమైన నిర్ణయాలు కశ్మీర్ విషయంలో తీసుకోబోతున్నారా అనేది చర్చనీయాంశంగా ఉంది. ఇది ఒక అంశం అయితే, మరొక వైపు చైనా ఎప్పుడు కూడా గ్లోబల్ టైమ్స్ కానివ్వండి, చైనా అధికారిక పత్రికలన్నీ కూడా ఎప్పుడు భారత్ విషయంలో భారత్ ని భయపెట్టే విధంగానో, బెదిరించే విధంగానో వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అట్లాంటిది పూర్తిగా దానికి భిన్నంగా స్నేహహస్తాన్ని చాటుతూ ఉన్నట్టుగా చైనా నుంచి ఒక స్టేట్మెంట్ ఈ మధ్య కాలంలోనే విడుదలైన పరిస్థితి ఈ వారంలోనే విడుదలైంది. అండ్ ఆ ఒక అంశం కూడా ఉంది. ఒకవైపు స్నేహహస్తం చాటుతూనే మరొక వైపు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని, ఘర్షణపూరిత వాతావరణాన్ని బిల్డ్ చేసే ఒక కుట్రపూరితంగా చైనా వ్యవహరిస్తుంది అనేది ఒక అంశం. ఇంకొక వైపు చైనా లోపల ఒక ఆర్గన్ ట్రేడ్ జరుగుతోందన్న వార్తలు ఇప్పుడు గుప్పుమన్న పరిస్థితి కనబడుతోంది. మానవ హక్కుల సంఘాల నాయకులు కూడా చాలా మంది వీగర్ ముస్లిమ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే అటు పాకిస్తాన్ లోని గిల్గిట్ బాల్టిస్తాన్, లేకపోతే పాకిస్తాన్ లోని బలూచ్ ప్రాంతం నుంచి చాలా మంది మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవన్నీ కూడా ఆర్గన్ ట్రేడ్ వైపు వెళుతున్నాయనే కోణంలో అనుమానాలు వచ్చే విధంగా చైనా పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ అదే సమయంలో ఒలింపిక్స్ కి ఆయా దేశాల్లోని అథ్లెట్స్ వెళ్ళకూడదని కొన్ని దేశాల్లోని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు వారికి. ఎందుకంటే చైనాలో బీజింగ్ లో జరగబోయే ఒలింపిక్స్ కి వెళితే గనక ఆ డిఎన్ఏ తోటి ఇంకా ప్రమాదకరమైన వైరస్లని సృష్టి చేసి ఇంకా ఆయా దేశాలను నిర్వీర్యం చేయడానికి చైనా ప్రయత్నించవచ్చు అనే భావనని కొంతమంది నిపుణులు వ్యక్తపరుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వార్తలు చాలా కీలకంగా కనబడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలిగిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయన్నది ఈ రోజు మేము చర్చించబోతున్నాం. అండ్ మరొక వైపు యుఎస్ సెనేట్ $190 కేవలం రీసెర్చ్ కోసమే కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి యుఎస్ సెనేట్ ఆమోద ముద్ర వేసిన పరిస్థితి. సో రీసెర్చ్ యాక్టివిటీస్ పైన యుఎస్ దృష్టి సారిస్తోంది. భారత్ దీని నుంచి ఏమైనా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయా, భారత్ ఏమైనా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉన్నాయా, అండ్ చైనాని ఎదుర్కోవాలంటే భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా కీలకమైన అంశం. ఇంకొక వైపు
ఆఫ్ఘనిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ లోని అటు ఐసిస్ ఉగ్రవాద నాయకులకు భార్యలు గా వెళ్ళిన అక్కడికి పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది నలుగురు మహిళలు తిరిగి మేము భారత్ కు వస్తామని చెప్తున్నారు. కేరళ నుంచి ఐసిస్ కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ భారత్ కు వస్తామంటున్నారు. వాళ్ళని అలో చేయాలా వద్దా అనే ఒక చర్చ నడుస్తోంది. సూడో ఇల్లిబరల్స్ మాత్రం వాళ్ళని అలో చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా మనం చేయబోతున్నాం. సో ఇది ఓవరాల్ గా ఉన్న ఈ వారంలో నెలకొన్న పరిణామాలకు సంబంధించిన ఒక బ్రీఫ్ గా చెప్పాలంటే ఇవి పరిణామాలు. సార్ మామిడి గిరిధర్ గారు, సో ఇందులో ఫస్ట్ మనము మాట్లాడాలనుకునేది సరిహద్దులు. సో మనము ఆ లడాక్ లేదా కశ్మీర్ ఆ ప్రాంతాల్లో మనం తిరిగి వచ్చాం కాబట్టి సో ఎల్ఓసి ఎల్ఏసిలో కొంత ఉద్రిక్త వాతావరణం మళ్ళీ మొదలవుతుందేమో అనిపిస్తోంది సమ్మర్ ఎంటర్ అయిన తర్వాత. సో పిఓజేకేలో పాకిస్తాన్ ఆర్మీ మోహరింపుల్ని మీరు ఎట్లా చూస్తారు? అఫ్ కోర్స్ 2 ఫ్రంట్ వార్ అనేది మనం ఎప్పుడూ సిద్ధమే అనేది మన త్రివిధ దళాలు ఎప్పుడూ చెప్తూ ఉంటాయి. సో దాంట్లో డౌట్ ఏం లేదు. ఒకసారి వస్తే కనుక ఒకవైపు వార్ ఉంటుందని అనుకోనక్కర్లేదు అని ఏ ఆర్మీ అధికారిని అడిగినా చెప్తూ ఉంటాడు. సో ఈ రోజు మళ్ళీ అట్లాంటి పరిణామాలు ఉన్నాయనుకోవచ్చా? మీరేమంటారు? 2 ఫ్రంట్ వార్ కంటే కూడా ఇప్పుడు యాక్చువల్గా 3 ఫ్రంట్ వార్ వస్తుంది అన్నది మోరార్లెస్ కరాఖండిగా మనకు ఇప్పుడు నిపుణులందరూ అలా ప్లాన్ చేస్తున్నారు. ఒక సరిహద్దులో జరిగే 2 యుద్ధాలు కాకుండా మన దేశం లోపలే విధ్వంసం జరగబోతుంది అన్నది కూడా ఒక విషయం. అంటే అంతర్కలహాలు ఒక యాంగిల్ అయితే ఇక్కడ సైబర్ అటాక్స్ కావచ్చు లేదా బయో అటాక్స్ కావచ్చు కూడా జరుగుతాయి అన్నది. అంటే మన దేశం లోపల కూడా అటాక్స్ ఉంటాయి. దాన్ని చేసేవాళ్ళు బహుశా మన వాళ్ళే చేయొచ్చు. కాబట్టి 3 ఫ్రంట్ వార్ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి అన్నది ఒక యాంగిల్ నడుస్తుంది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ దానికి సంబంధించి వాళ్ళ కమాండర్స్ అందరూ కూడాను, కోర్ కమాండర్స్, సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడాను ఈ కొన్ని రోజుల్లో కలుస్తున్నారు. వాళ్ళు సుదీర్ఘంగా ఎల్ఏసి మీద జరుగుతున్నటువంటి విషయాల మీద చర్చించబోతున్నారు. వాళ్ళు మన రెస్పాన్స్ ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకు వాళ్లకు క్రెడిబుల్ కౌంటర్ మెషర్స్ మనం చేయగలము అన్న విషయంలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ కూడా జరగబోతున్నది. మోస్ట్ లైక్లీ అజిత్ దోవల్ గారు కూడా దాన్ని అటెండ్ అవుతారు అన్నటువంటి చర్చలు వస్తున్నాయి. ఆర్మీ యొక్క స్ట్రాటజీని వాళ్ళు ఫర్మప్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఇది పెట్టుకున్నారు. వాళ్ళు ఎలాగైతే మనం కైలాష్ రేంజ్ ని మనం ఆక్యుపై చేసుకొని వాళ్ళకు థ్రెట్ ఇచ్చామో అదే విధంగా మిగతా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ మనం తొందరగా మనం వాళ్ళకు ఆక్యుపై చేసి మనం వాళ్ళకు ఒక విధమైన కౌంటర్ మెషర్స్ ఇవ్వగలము అనుకున్నామో అవన్నీ కూడాను ఇండియన్ ఆర్మీ ప్లాన్ చేసి రెడీగా ఉంది. సో ఈ విషయంలో మనకు ఎటువంటి స్ట్రాటజీస్ అవలంబించాలి, ఎప్పుడు అవలంబించాలి, అంటే చైనా ఏ చర్య చేస్తే మనం ఏ కౌంటర్ మెషర్ ఇవ్వాలి అన్నది గ్రాస్ రూట్ లెవెల్లో దాకా, కమాండర్ లెవెల్లో దాకా కూడా ఇది క్లారిటీ ఉండాలన్న ఉద్దేశంతో ఏదో సుప్రీం కమాండర్ ఒకరు చెప్తే వీళ్ళందరూ చేయడం, మిగతా వాళ్ళకి ఏమి క్లూలెస్గా ఉండి వీళ్ళకి ఏం తెలియకుండా ఉండడం కాకుండా కంప్లీట్ ఆర్మీ యాజ్ ఎ యూనిట్ మనం ఎలా ప్రవర్తించాలి అన్న దాని మీద సీరియస్గా మనం ఎఫర్ట్స్ చేస్తున్నాం భారతదేశం. కాబట్టి చైనా రేపు కనుక ఎక్కడైనా చొరబడ్డమో లేదా మనం ఘర్షణ వాతావరణం తీసుకురావడమో లేదా వాళ్ళు అక్కడ మాకు తెలియకుండా ఎవరో ఇంట్రూడర్, నిన్న యాక్చువల్గా ఒక 2 రోజుల క్రితం ఒక చైనీస్ ఇంట్రూడర్ మనం అరెస్ట్ చేసాం మనం ఒక దగ్గర. కాబట్టి ఇటువంటివి ఏమైనా చేసి వాళ్ళు ఏమైనా దుశ్చర్యలు చేయడము, బార్డర్లో వాళ్ళు విలేజెస్ కట్టుకోవడము, ఇటువంటివి ఏం చేసినా ప్రతిదానికి మన రెస్పాన్స్ ఏముండాలి అని ఒక ఆర్మీ యాంగిల్ నుంచి వాళ్ళు తయారు చేస్తున్నారు. అంటే పొలిటికల్ యాంగిల్ వేరే ఉండొచ్చు, పొలిటికల్ రియాక్షన్ మన ఢిల్లీలో ఉన్నటువంటి నేతృత్వం, డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళ రియాక్షన్ వేరే ఉండొచ్చు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ రియాక్షన్ వేరే ఉండొచ్చు. కానీ ఆర్మీగా డిఫెన్స్ లో వాళ్ళు ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి అన్న విషయంలో ఈ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. అది చాలా కీలకం కాబోతున్నది. త్రివిధ దళాలు దాంట్లో వెళ్తున్నారు దానికి. అంతేకాదు బిపిన్ రావత్ గారు కూడా వెళ్తున్నారు. సో అందుకని చాలా సీరియస్గా జరుగుతున్నది ఇది. ఈ నరావనే ఎవరైతే ఉన్నారో మా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కశ్మీర్లో ఆయన పర్యటించడం జరిగింది. లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ 2 కూడా ఆయన పర్యటించారు. మన కశ్మీర్లో బలగాలను కూడా పెంచుకున్నాం మనము. రమారమి 30,000 మంది దాకా సైనికులు అదనంగా వెళ్ళారు అక్కడికి అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. దేనికి సంకేతం అన్నది పాకిస్తాన్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. దీని కౌంటర్ మెషర్గా పాకిస్తాన్లో కూడా, అంటే మనం పంపించాం కాబట్టి వాళ్ళు పంపించలేదు, మనం పంపించక ముందరే వాళ్ళు ఆల్రెడీ టోలీ పీర్ అని చెప్పేసి పిఓజేకేలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వాళ్ళ బలగాలు వస్తున్నటువంటి వీడియోస్, ఫుటేజ్, వాళ్ళ హెలికాప్టర్స్ ఇవన్నీ కూడాను మనకు వీడియోస్ ఆల్రెడీ ఇంటర్నెట్లో లభ్యమయ్యాయి.
ఎందుకు వాళ్ళు వచ్చారు, కౌంటర్ మెషర్స్ ఎందుకు చేస్తున్నారు అని చూస్తే కనుక వాళ్ళు కూడా అక్కడ ఏదో యాక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే మనకు అర్థమవుతుంది. ఓకే, చైనాను పాకిస్తాన్ కలిసి ఏమైనా గూడుపుటాన్ని చేస్తున్నారా అన్నది అబ్జర్వ్ చేస్తున్నాం మనం కూడా. అస్కర్దు ఎయిర్ బేస్ లో కూడా వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా వచ్చాయి. స్కర్దు ఎయిర్ బేస్ ఫార్వర్డ్ పొజిషన్, కార్గిల్ నుంచి చాలా దగ్గర, అది టేక్ ఆఫ్ చేస్తే ఇమ్మీడియట్ గా ఆల్మోస్ట్ కార్గిల్ మీదకి వచ్చేస్తుంది. సో అటువంటి స్కర్దు మనం వెళ్ళాము, బటాలిక్ సెక్టర్కి వెళ్ళాము. మన సింధు పుష్కరాలకు వెళ్ళినప్పుడు బటాలిక్ నుంచి స్కర్దు చాలా దగ్గర, స్కర్దు ఎయిర్ బేస్ లో వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ కూడా పెట్టుకొని వాళ్ళు చేయడం పెట్టారు వాళ్ళు. అలాగే చైనా కూడా ఆల్మోస్ట్ రమారమి 20-25 ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు LAC దగ్గర వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు. దాంట్లో J-11, J-17, J-20 ఇటువంటి చాలా అన్ని కలిసి చేస్తున్నాయి. అవి మనకు తెలుసు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. హోటాన్ కావచ్చు లేదా ఎన్గారి కావచ్చు, ఇటువంటి వాళ్ళ ఏవైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ బేసెస్ ఉన్నాయో అవన్నీ కూడాను పటిష్టం చేస్తున్నారు, బంకర్స్ పెట్టుకుంటున్నారు. తర్వాత అండర్ గ్రౌండ్ టనల్స్ డిగ్ చేసి వాటిని అన్నింటినీ కూడా బలపరుచుకుంటారంటే వాడు యుద్ధానికి తయారవుతున్నట్టు మనకు శాటిలైట్ ఇమేజెస్ అన్ని మనకు స్పష్టంగా చెప్తున్నాయి. వాళ్ళకు డెఫినెట్ గా అక్కడ మాత్రం వాళ్ళు ఒక యుద్ధం ఈ రోజు కాకపోవచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, సంవత్సరం కావచ్చు, మనకు తెలియదు. ఎప్పుడో యుద్ధం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. అలాగే వాళ్ళ రోడ్స్ ఎక్కడైతే వాళ్ళకి చోక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ అండర్ గ్రౌండ్ టనల్స్ కట్టేసుకుంటున్నారు వాళ్ళు. ఇటువంటి చాలా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ బ్యాటరీస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ 2 సైట్స్ కూడాను భారతదేశానికి LAC, LOC 2 దగ్గర కూడాను ఇటువంటి పరిణామాలు మనం చూస్తున్నాము. భారతదేశం అయితే చేతి మీద చేయి కట్టుకొని ఊరుకొని కూర్చోలేదు, మనం కూడా చేస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటున్నాము, మనం కూడా మన ఫోర్స్ మల్టిప్లయర్స్ మనం ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాము. ఫార్వర్డ్ అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఇంకా 3-4 మనం డెవలప్ చేస్తున్నాము. ఇదైతే మన డర్బాక్ షియాక్ గోల్డెన్ బే గోల్డీ రోడ్ ఏదైతే ఉందో దాని ప్రత్యామ్నాయంగా ఇంకా 3 రోడ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇది వాళ్ళ ఫైరింగ్ రేంజ్ కి దానికి పరిధిలో ఉంటుంది కాబట్టి దీని మీద అటాక్ అవుతాయి కనుక ఆల్టర్నేట్ గా DBOకి మనం వెళ్ళడానికి ఇంకా 2-3 రోడ్స్ కూడా తయారు చేసుకుంటాం. చాలా కఠినమైన రోడ్స్ అవి, పాసెస్ కానీ లేవు. కొండల్లోంచి మనం మంచు కొండ 24/7 365 డేస్ మంచు మీద మనం రోడ్లు వేసేసుకుంటున్నాం మనం. సో భారతదేశం ఊరుకోని లేదు, మనం కూడా చేస్తున్నాము. అలాగే యుద్ధ విన్యాసాలు మనం కూడా చేస్తున్నాం. రఫైల్స్ యాక్చువల్ గా మనకు ఫార్వర్డ్ బేసిస్ లో అంబాలా నుంచి టేక్ ఆఫ్ అయ్యి లదాఖ్ ఎయిర్ స్పేస్ లో అంతా కూడా తిరుగుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. సో అంటే రఫైల్స్ మనకు వచ్చే సంవత్సరం కూడా కాలేదు ఇంకా. అవి మన మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, దాన్ని ఎలా వాడుకోవాలి అన్నది ఇంకా మనకు ఆ స్ట్రాటజీస్ అని ఇంకా ఫర్మ్ అప్ అవుతున్నాయి. అయినా కానీ ఇప్పుడు ఆ యుద్ధ విన్యాసాలు మనం చేస్తున్నాం. రఫైల్ కాదు, మిగతా ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం వాడుకుంటున్నాం. అలాగే UAS టెస్ట్ చేస్తున్నాము. భారతదేశం కూడా ఊరుకోలేదు. ఇవన్నీ కూడాను ఎవరు ప్రెస్ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు, ఏం జరగట్లేదు. కానీ అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో కావచ్చు, చైనాలో కావచ్చు, లేదా ఇండిపెండెంట్ గా వేరే దేశాల్లో కావచ్చు, అలాగే మన భారతదేశంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి కథనాల ప్రకారం ఈ 3 ప్రాంతాల్లో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి, యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. కానీ ఎవరేం మాట్లాడట్లేదు. ఇది అక్కడ జరుగుతున్నది. కానీ కాకపోతే అక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, భారతదేశం మాకు శత్రువు కాదు, దే ఆర్ ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, కానీ వెనకాల మాత్రం ఇవన్నీ యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు. అలాగే మీరు కూడా ఒక వీడియో పెట్టినట్టున్నారు, 90% వాళ్ళ సైన్యం ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తం వాళ్ళు రొటేట్ చేసి, రొటేషన్ కూడా యాక్చువల్గా రీప్లేస్ చేశారు. కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు 90 మంది వెళ్ళిపోయారు, 10% మాత్రమే పాత వాళ్ళు ఉన్నారు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు 90% మందికి నిజంగా అక్కడ అక్లమటైజేషన్ కావచ్చు, అక్కడ పరిస్థితులు వాళ్ళకి తెలియదు కాబట్టి బహుశా వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం ఇటువంటి చేస్తున్నారు. అంటే వాళ్ళు ఫాల్ బ్యాక్ పెట్టుకుంటున్నారు. ఒకవేళ కనుక వాళ్ళు క్యాజువాలిటీస్ ఎక్కువ తీసుకుంటే యుద్ధంలో ఇంకొక కాంటింజెంట్ కూడా ఎక్స్పీరియన్స్ తో ఉండి రావాలి అన్నటువంటి ప్రిపరేషన్ మనకు కనిపిస్తుంది. ఏ యాంగిల్లో చూసినా కానీ కూడా చైనా ఒక యుద్ధానికి మాత్రం తప్పకుండా ప్రిపేర్ అవుతోంది. అంతవరకు టైం వాళ్ళు సంపాదించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టు మనకు అర్థం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 ఫ్రంట్ వార్ కాదు, 3 ఫ్రంట్ వార్, ముప్పేట దాడి అంటాం మనం మామూలుగా అయితే. సో సరిహద్దుల్లో శత్రు దేశాలు ఉంటే ఇక్కడున్న శత్రుమూకలు మన దేశం నుంచి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారంటున్నారు. సో ఓకే ఫైన్, అంటే ఆర్ వి ప్రిపేర్డ్ సార్? ఇప్పుడు బేసికల్లీ ఈ రోజున్న పరిస్థితుల్లో పాండమిక్ సిచ్యువేషన్స్ లో
అంటే ఇంతకు ముందున్న పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. మనం లాస్ట్ టైమ్ మనం ఈ చర్చ చాలా సందర్భాల్లో మనం చేసాం. చైనాతో వార్ ఒకవేళ వస్తే మనం ఎలా ఉంటామని. గతేడాది ఇలాగే గాల్వాన్ లో క్లాషెస్ నేపథ్యం కూడా మనం లాస్ట్ ఇయర్ ఇదే టైంలో చూసాం. అప్పుడు ఏంటంటే కరోనా ఫస్ట్ వేవ్ మన దగ్గర పెద్దగా లేదు. మన దేశం అంటే కొంచెం సేఫ్ హ్యాండ్స్ లోనే ఉంది ఆ టైంకి. అంటే ఇంత తీవ్రత లేదు. ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక బయోవార్ జరిగిందేమో అనుకున్న పరిస్థితి, ఒక పానిక్ సిచ్యువేషన్ దేశం అంతటా బిల్డ్ అయిన నేపథ్యంలో ఇది మోరల్లీ అండ్ అట్ ద సేమ్ టైం ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకలాజికల్లీ భారత్ కి ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది కదా. మీరు ఏం చెప్తారు దీని గురించి? తప్పకుండా మనం అంత ప్రిపేర్డ్ గా లేవు. ఎందుకంటే చైనా మనకంటే చాలా అడ్వాన్స్డ్. అది కనీసం అంటే ఒక 7-8 రెట్ల మనకంటే ఎక్కువ వాళ్ళ ఎకానమీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, కొన్ని రంగాలు అయితే మనకంటే 10-12 రెట్లు మనకంటే వాళ్ళ ముందర ఉన్నారు వాళ్ళు. సో అటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి దేశాన్ని మనం ఎదుర్కోవాలంటే అంత సులభమైన విషయం కాదు. సైనికుడికి మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే మన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మనకు ట్రైనింగ్ ఉన్నది. మనది కాన్స్క్రిప్టెడ్ ఆర్మీ కాదు. కొన్ని తరాలుగా వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళు. మన గోర్ఖా రెజిమెంట్ కావచ్చు, పంజాబ్ రెజిమెంట్ కావచ్చు, జాట్ కావచ్చు, అలాగే మన రాజ్పుటానా రైఫిల్స్ కావచ్చు. ఇటువంటి మన ఏవైతే ఒక పారివారికంగా వస్తున్నటువంటి వాళ్ళ పద్ధతిలో వస్తున్నటువంటి సైన్యం ఏదైతే ఉన్నదో ఇది ఈజీగా మనం వాళ్ళకంటే పటిష్టంగా ఉన్నాం. అలాగే మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ప్లేన్స్ లో ఉన్నాయి కాబట్టి మనకు ఆక్సిజన్ లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే మనం చాలా మెరుగైన పరిస్థితిలో ఉన్నాం. అలాగే మనం ఇండియన్ ఓషన్ దీని గురించి కూడా చర్చించుకున్నాము. అండమాన్ సీలో మనకు అది చాలా పెద్ద అసెట్ మనకు అది. కాబట్టి అక్కడ వాళ్ళ ట్రేడ్ మనం ఆపగలిగినట్టు స్తోమత మనకు ఉన్నది అక్కడ ఇక్కడ మన అండమాన్ సీలో. ఈ మూడు మన పాజిటివ్స్ అయితే మనకు నెగిటివ్స్ చాలా ఉన్నాయి. మన నెగిటివ్స్ ఏంటంటే మనకు టెక్నాలజీ ఇప్పటి వరకు అప్గ్రేడేషన్ అనేది పెద్ద గొప్పగా జరగలేదు. ఏదో డిఆర్డిఓ మిసైల్ టెక్నాలజీలో కావచ్చు, సూపర్సానిక్ మిసైల్స్ లో కావచ్చు, లేదా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కావచ్చు, అలాగే ఇటువంటి టెక్నాలజీలో కొంత మనకు చైనా కంటే మనకు కొంచెం అడ్వాన్స్మెంట్ ఉన్నా కానీ కూడా మిగతా ఏరియాస్లో మనం చాలా వీక్ ఉన్నాం. మేజర్ ఏరియాస్ ఎక్కడ మనకు వీక్నెస్ ఉందంటే కనుక సైబర్ వార్ఫేర్. సైబర్ వార్ఫేర్లో మనకు అంత పెద్ద నైపుణ్యత లేదు. దో మనకు టెక్నాలజీ పరంగా చాలా మంది కంప్యూటర్ గ్రాడ్యుయేట్స్ మన దేశంలో ఉన్నా కానీ కూడా వీళ్ళందరూ కూడా ఏదో అమెరికన్ కార్పొరేషన్, అమెరికన్ కంపెనీలకు పనిచేస్తున్న వాళ్ళే కానీ నిజంగా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసి రీసెర్చ్ చేసి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మనం తయారు చేయలేని పరిస్థితి. చైనాలో చూస్తే కనుక ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నిటికీ వాట్సాప్ ప్రత్యామ్నాయం వాళ్ళు తీసుకొచ్చారు కానీ మన దేశంలో లేవే. కానీ ఇదే ఫేస్బుక్, ఇదే ట్విట్టర్, ఇదే వాట్సాప్ కి టెక్నాలజీ ప్రొవైడ్ చేసేది మన వాళ్ళే. అంటే మనం ఒక టెక్నాలజీ కూలీగా పనిచేస్తున్నాం కానీ టెక్నాలజీ క్రియేట్ చేయట్లేదు మనం. ఇది మన పెద్ద వీక్నెస్. మన టెక్నాలజీ క్రియేట్ చేయనంత వరకు చైనాని ఎదుర్కోవడం చాలా కష్టం. చైనా టెక్నాలజీ పరంగా 5G కావచ్చు, వాళ్ళు చేసే వార్ఫేర్ మనకు ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై మీద సైబర్ అటాక్ అయింది, చైనా ఇన్వాల్వ్ మనకు తెలిసింది. మీరు చెప్తున్న వీటన్నిటికంటే నాకు ఇంకొక సమస్య కనబడుతుంది. ఏంటంటే మన దేశంలో ముఖ్యంగా ఈ శల్యులు ఎక్కువ మంది ఉన్నారు కదా సార్. సో బేసికల్లీ డెఫినెట్ గా శల్య వారసత్వం ఎక్కువ. వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు సిఏఏ కావచ్చు, లేదా మన ఫార్మ్స్ బిల్స్ కావచ్చు, ఇటువంటివి ఏదో ఒక ఇష్యూ మనకు. ఫర్ ఇన్స్టెన్స్ సిఏఏ అప్పుడు చేసిన అజిటేషన్ తర్వాత ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఎందుకు? అవును. ఇప్పుడు షహీన్ బాగ్ లో ఎందుకు వాళ్ళు కూర్చోవట్లేదు? సో వాళ్ళకు సబ్జెక్ట్ తో సంబంధం లేదు. ఈ సబ్జెక్ట్ అయిపోయిందంటే ఇంకో సబ్జెక్ట్ పట్టుకుంటారు. ఇప్పుడు ఈ 2 అయిపోయిన వ్యాక్సినేషన్ మీద పడ్డారు, లేదా రాబంధువుల్లో మనకు చూసాం మనం ఎలా శవాల మీద బోరుగులు ఏరుకునే లెవెల్లో వాళ్ళందరూ ఎలా చేశారో మనం చూసాం సెకండ్ వేవ్ వచ్చినప్పుడు. ఇలా ఏదో కొత్త విషయం పట్టుకుంటారు కానీ ఈ వీళ్ళు ఏమంటారంటే అజిటేషన్ జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాన్స్టెంట్ గా ఉంటారు. వాళ్ళు అజిటేషన్ మాత్రం చేస్తూ ఉంటారు. అజిటేషన్ చేస్తుంటారు, ఇంకేం చేయరు. సో ఇటువంటి వాళ్ళని పోషించేది కూడా డెఫినెట్ గా వెనకాల చైనా హస్తం ఉండి తీరుతుంది. అది ఇస్లామిక్ జిహాదీ తత్వాలు కావచ్చు, లేదా ఇటువంటి సో కాల్డ్ లిబరల్స్, లెఫ్ట్ లిబరల్స్ అండ్ ప్రోగ్రెసివ్ అని పేర్లు చెప్పుకొని ముసుగులో వాళ్ళు మన సమాజానికి హాని కలిగించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఫండింగ్ ఇటువంటి చైనీస్ సోర్సెస్ నుంచే వస్తాయి. అది 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 డెఫినెట్ గా ఉన్నది. అది దట్స్ అన్ యాంగిల్. కానీ నేనేం చెప్తున్నానంటే ఇన్ అడిషన్ టు దట్ మనకు టెక్నాలజీ అటాక్స్ అవుతున్నాయి.
ఫర్ ఇన్స్టెన్స్ మనకు బాంబే ఎలక్ట్రిసిటీ సప్లై మీ డిజర్ప్షన్ జరిగింది ఒక 2-3 నెలల క్రితం. అది ఇన్వెస్టిగేట్ చేయగా చైనా నుంచి సైబర్ అటాక్ వల్ల జరిగింది అని మనకు తెలుసు. కరెక్ట్. అలాగే మనకు ఇంకొకటి ఏం జరిగిందంటే సీరం ఇన్స్టిట్యూట్, మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద హోల్ కంట్రీ ఈరోజు, వాళ్ళు తయారు చేస్తున్న వ్యాక్సిన్స్ కోవాక్సిన్ కోవిషీల్డ్ వల్లనే మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చాలా ముందుకు సాగుతుంది. మనం కోవాక్సిన్ కోవిషీల్డ్ కంపేర్ చేస్తే నంబర్స్ వైజ్ చాలా తక్కువ. కోవిషీల్డ్ లార్జెస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్, వాళ్ళ మీద సైబర్ అటాక్ చేశారు. వాళ్ళు చేసి వాళ్ళ ప్రొడక్షన్ లైన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి కొంత నష్టం జరిగింది. అది సో చైనా ఇటువంటివి చాలా చేయగలదు. అలాగే మన కమ్యూనికేషన్ నెట్వర్క్ మీద వాళ్ళు అటాక్ చేశారంటే కనుక మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి వచ్చే ప్రాబ్లమ్స్ మనకు చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ మనం ప్రోటోకాల్స్ తీసుకున్నాం ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి, మనం పబ్లిక్ ప్లాట్ఫామ్స్ వెళ్ళడము, మనకు సపరేట్ ప్లాట్ఫామ్స్ అవన్నీ ఉన్నాయి తీసుకున్నాం. కానీ బట్ స్టిల్ చైనా ఉన్నటువంటి లెవెల్లో మనం లేము. టెక్నాలజీ పరంగా మనకు చాలా దీని మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో నువ్వు చెప్పినట్లు అమెరికన్ సెనేట్ $190 బిలియన్ వాళ్ళు రీసెర్చ్ కి వాళ్ళు కేటాయించడం జరిగింది. ప్లస్ అదనంగా $54 బిలియన్, $54 బిలియన్ వాళ్ళు సెమీ కండక్టర్స్ రీసెర్చ్ వాళ్ళు అడిషనల్ గా అలాట్ చేశారు. అంటే అంత పెద్ద ఎత్తున వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోతే చైనాను వాళ్ళు ఎదుర్కోలేని వాళ్ళకే తెలుసు. అటువంటిది మనం ఎక్కడ ఉన్నాం? మనకు ప్రయారిటీస్ లో చూస్తే కనుక ప్రైమ్ మినిస్టర్ తర్వాత హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు. కానీ మన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు? ఏదో అంటే గ్రాడ్యుయేషన్ మనం చాలా తక్కువ వెళ్ళిపోతాం. సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, హెల్త్ మినిస్ట్రీ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్, ఇవన్నీ తర్వాత చాలా చిన్న చిన్న మినిస్ట్రీస్ కింద మనం పరిగణిస్తున్నాం వాటిని. కానీ అవే ఇంపార్టెంట్ మనకు. మన ఎడ్యుకేషన్ మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. ఎప్పుడైతే మన పిల్లలు భారతదేశం పట్ల గౌరవం లేదో అప్పుడు వాళ్ళు చెప్పే నెరేటివ్ని, వాళ్ళు చెప్పే ఫేక్ నెరేటివ్ని సులభంగా మనం వాళ్ళు నమ్మేస్తున్నారు. సో అలాగే ప్రతిదీ కూడా కల్చర్ మినిస్ట్రీలో కూడా సేమ్ స్టోరీ. ఈరోజు చైనా లాఫింగ్ బుద్ధా కావచ్చు, వాళ్ళ చైనీస్ మెడిసిన్స్ కావచ్చు, చైనీస్ ప్రాచీనమైన ఏవైతే వాళ్ళ సంస్కృతి ఉన్నదో దాన్ని వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు. వాళ్ళు అసలు దేవుడినే నమ్మరు. అటువంటిది వాళ్ళు దలైలామా యొక్క సక్సెసర్ని మేము నిర్ణయిస్తామని వాళ్ళు చెప్తున్నారు. అసలు మీరు పునర్జన్మను నమ్మరు, మీరు దేవుడిని నమ్మరు, మీరెవరు నిర్ణయించడానికి? బట్ వాళ్ళు కల్చర్ను వాడుకుంటున్నారు. మన కల్చర్ని కూడా మనం ఏదో ఒక రచ్చ కింద పక్కన పెట్టున్నాం. మనం ఇలా మనం చూస్తే కనుక మన ప్రయారిటీస్ అన్ని మారాలి. టెక్నాలజీ పరంగా కావచ్చు, కల్చరల్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా మనం అర్జెంటుగా మనం ర్యాంప్అప్ చేయకపోతే కనుక మనకి ఇబ్బందులు వస్తాయి. చైనా ఇవన్నీ కూడా అటాక్ చేస్తున్నది. కౌంటర్ మెషర్స్ చేయడానికి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద విపరీతంగా ఇన్వెస్ట్ చేయాలి. సైబర్ వార్ఫేర్ మీద మనం కౌంటర్ మెషర్స్ తీసుకోగలగాలి. అలాగే మనకు బయోటెక్నాలజీ, బయో వార్క్ సంబంధించి మనం కూడా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేయగలగాలి. మనం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మనకు చాలా పటిష్టంగా ఉన్నది. మనకు ప్రైవేట్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ సంబంధమైన మనకు ఐడిపిఎల్ అన్ఫార్చునేట్లీ అది సిక్ అయిపోయి మూతపడింది. కానీ ప్రైవేట్ రంగంలో మనకి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కావచ్చు, సీరం ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ కావచ్చు, భారత్ బయోటెక్, ఇటువంటి శాంతా బయోటెక్, మనకు చాలా ఇటువంటి ప్రైవేట్ సంస్థలు మనకు చాలా ఉన్నాయి. జీవీకే ఫార్మా, ఇలా మనకు ఫార్మస్యూటికల్లో మనకు బలగం ఉంది. కానీ దీంట్లో మనం గవర్నమెంట్ కూడా దానికి ఫండింగ్ ఇచ్చి దాని అమెరికా ఎలా అయితే చేసిందో అలా మనం కూడా ఇటువంటి రీసెర్చ్ మనం చేయకపోతే, నేను మంచివాడినే కానీ నా పక్కన వాడు మంచివాడు కాదే, వాడు నా మీద దాడి చేస్తున్నప్పుడు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఇక్కడ వచ్చి శాంతి వార్తలు చెప్తే కనుక నా ఉనికి ఉండదు, కొట్టుకుపోతాను నేను. శాంతి దూత అయినటువంటి దలైలామా పరిస్థితి ఏమైంది? ఆయన అక్కడి నుంచి తరిమేయబడ్డాడు. ఆయన వచ్చి మన దగ్గర శరణు చూపించుకున్నాడు కదా. బలవంతుడే, శక్తివంతుడే, టెక్నాలజీ ఉన్నవాడే గెలవగలడు. 10,000 సైన్యంతో బాబర్ వచ్చి 1,00,000 సైన్యం ఉన్న ఇబ్రాహిం లోదిని ఎలా కొట్టగలిగాడు? టెక్నాలజీ. వాళ్ళు తీసుకొచ్చిన క్యానన్స్ కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చిన గుర్రాలు కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చిన అడిషనల్ టెక్నాలజీ వల్ల వాళ్ళు గెలుస్తూ వచ్చారు. కానీ సైన్యానికి మనకేం తక్కువ లేదు. పృథ్వీరాజ్ చౌహాన్ కావచ్చు, లేదా మన పోరస్ కావచ్చు, వీళ్ళందరికీ సైనిక బలం చాలా విపరీతంగా ఉన్నది. అయినా ఓడిపోయారు వీళ్ళు. చిన్న చిన్న సైన్యాలు వచ్చి మనల్ని లూట్ చేసుకొని వెళ్ళిపోయారు. టెక్నాలజీ, ఆ టెక్నాలజీ మనం అప్పుడు చేసిన తప్పే ఇప్పుడు కూడా చేస్తున్నాం. టెక్నాలజీ పరంగా మనం విపరీతంగా ఇన్వెస్ట్ చేయాలన్నది నా ఉద్దేశం. రైట్. మరొక అంశం సార్, చైనా ఇందాక మీరు అన్నట్టుగా స్నేహహస్తాన్ని చాటుతూనే మరొక వైపు ఇట్లాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. దాని నైజమే అంతా. బట్ ఇంకా ప్రమాదకరమైన వార్తలు ఈ మధ్య కాలంలో వస్తున్నవి ఏంటి అని అంటే, హ్యూమన్ రైట్స్ గురించి మనం చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం, వీగర్ ముస్లిమ్స్ కి సంబంధించి. అండ్ దాంతో పాటు పాకిస్తాన్ లోని
బలూచ్ ప్రాంతం నుంచి మిస్సింగ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయనేది ఒకటి. ఇంకోవైపు చైనాలో ఆర్గాన్ ట్రేడ్ ఎక్కువగా జరుగుతోందని. అంటే ఈ హార్ట్ రీప్లేస్‌మెంట్‌లు, కిడ్నీ రీప్లేస్‌మెంట్‌లు ఇవన్నీ గూడా చాలా ఈజీగా చైనా చేస్తోంది. చాలా ఈజీగా దొరికే అవకాశం చైనాలో ఉంటుందన్న రిపోర్ట్స్ బయటకొస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సో వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? అంటే ఇది ఎట్లాంటి పరిణామం ఇది? మరి ఇంత నీచమైన పరిస్థితులు చైనాలో నెలకొన్నాయా? దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? చైనా మనం ఇదివరకు చర్చించుకున్నాం చాలా సార్లు. మిడిల్ కింగ్డమ్ అనేది ఏదైతే ఉందో, హాన్ చైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక రేసిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి విస్తారవాదమైనటువంటి దేశం అది. హాన్ చైనీసే ప్రపంచమంతా వాళ్ళు శాసించాలి అన్నటువంటి ఒక నేపథ్యం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఇస్ నథింగ్ బట్ హాన్ చైనీస్ పార్టీ అది. ఓకే. పేరు కమ్యూనిస్ట్ పెట్టుకున్నారు కానీ దేర్ ఇస్ నో కమ్యూనిజం అవ్వట్. ఒక డిక్టేటర్షిప్ తప్ప ఇంకొకటి లేదు. జాక్ మా లాంటి మల్టీ ట్రిలియనేర్స్ వాళ్ళకు ఉండగా అదేం కమ్యూనిజం నాకు అర్థం కాదు. సో అదంతా కమ్యూనిజం ముసుగులో విస్తారవాదం తప్ప ఇంకోటి లేదు. మనం పామ్ అండ్ 5 ఫింగర్స్ కూడా చర్చించుకున్నాం మనం. అలాగే వాళ్ళ హాన్ చైనీస్ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్నింటినీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇన్నర్ మంగోలియా కావచ్చు, మంచూరియా కావచ్చు, అలాగే మనకు టిబెట్ కావచ్చు, మనకు జింగ్జియాంగ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఎందుకు? అదేదో వాళ్ళని బాగుపడదామని కాదు, అక్కడ ఉన్నటువంటి రిసోర్స్ని సక్అవుట్ చేయడానికి. అక్కడ ప్రజలు ఎలా పోయినా వాళ్ళకి అనవసరం వాళ్ళకి. సో ప్రజలు అక్కడ ఉన్నవాళ్ళు హాన్ చైనీస్కి బానిసలు. కాబట్టి మనం ఇదివరకు ఒకసారి గ్లోబల్ రౌండ్ చర్చించుకున్నాం మనము. చైనీస్ వాళ్ళ డెమోగ్రాఫిక్స్ గురించి చర్చించుకుంటూ వాళ్ళ స్త్రీలు తక్కువైపోయారు కాబట్టి బయట నుంచి వాళ్ళు స్త్రీలను తెచ్చుకున్నారు మనం చర్చించుకున్నాం మనం పోయినసారి. అలాగే వాళ్ళకు ఆర్గన్ ఎవరైతే ఆర్గన్స్ అవసరం ఉంటుందో, అంటే గుండె ఫెయిల్ అయిన వాళ్ళకి హార్ట్ రీప్లేస్మెంట్ కావాలి, లేదా లివర్ రీప్లేస్మెంట్, కిడ్నీ రీప్లేస్మెంట్, ఇటువంటివి చాలా ఉంటాయి. కండ రీప్లేస్మెంట్ కావచ్చు, బోన్ మ్యారో సంబంధించింది కావచ్చు, చాలా పార్ట్స్ ఏవైతే రీప్లేస్మెంట్ ఉంటుందో, మామూలుగా మనకైతే ఇంత పెద్ద పాపులస్ దేశమైన భారతదేశంలో కూడా మనకు ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ రీప్లేస్మెంట్ కావాలంటే వెయిటింగ్ లిస్ట్ మనకు చాలా ఉంటుంది. ఓసారి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి మనకు. సేమ్ అదే బ్లడ్ ఉన్నది, అదే ఏజ్ గ్రూప్ ఉన్నది, అదే కెపాసిటీ ఉన్నటువంటి హార్ట్ దొరకాలంటే చాలా కష్టం. అది దొరకంగానే ఇమ్మీడియట్ గా మనం చూసాం, చాలా వీడియోస్ కూడా చూసాం మనం. స్పెషల్ కారిడోర్ ఇస్తారు ఎయిర్పోర్ట్ నుంచి, ట్రాఫిక్ అంతా మళ్ళించి ఆ అంబులెన్స్ స్ట్రైట్ గా ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళిపోయేలాగా వాళ్ళు ఆ హార్ట్ ని ప్రిజర్వ్ చేసి తీసుకురావడం, ఇవన్నీ చూసాం మనం. సో ఇంత వెయిటింగ్ లిస్ట్ ఉన్నటువంటి పాపులర్ స్టేట్ దేశం అయినటువంటి భారతదేశంలో ఇంత కష్టం అవుతే, మరి చైనాలో వాళ్ళకు ఇటువంటి ఏమైనా వస్తే కనుక గంటల్లోనో రోజులోనో వాళ్ళకి వచ్చేస్తుంది. 24 hours 48 hours లో దొరికిపోతుంది వాడికి, పార్ట్ దొరికిపోతుంది. మహా అంటే 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజులు దొరికిపోతుంది వాడు. ఈ ట్రెండ్ని గమనించి కొంతమంది నిపుణులు దీని మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి అని చూస్తే కనుక కొంత వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలు, అరాచకాలు బయటపడుతున్నాయి. ఫాలన్ గాంగ్ అని చెప్పేసి ఒక సెక్ట్ ఉండేది చైనాలో. వాళ్ళు ఒక విధమైన యోగిక్ ప్రాక్టీస్ అనుకుందాము, లేదా ఒక విధమైన ఒక ట్రాన్స్ లో వాళ్ళందరూ డాన్స్ చేయడము, వాళ్ళు ఒక మెడిటేషన్ చేయడం, ఇటువంటివన్నీ చేస్తారు. వాళ్ళని బ్యాన్ చేసింది చైనా. ఇది వీళ్ళు చేసేది చాలా తప్పు, అది ఇది అంటూ వాళ్ళు బ్యాన్ చేసి వాళ్ళు చిత్రహింసలు పెట్టి చంపింది వాళ్ళని. చాలా మంది మైగ్రేట్ అయ్యారు యూఎస్ఏ, కానీ మైగ్రేట్ అవ్వని వాళ్ళు చైనాలోనే ఉన్నారు. సడన్ గా వీళ్ళు మాయమైపోతారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు, వాళ్ళు ఏమవుతారో తెలియదు. సరే, జింగ్జియాంగ్ గురించి అయితే మనకు తెలిసిన విషయమే. రమారమి 10 లక్షల మందిని వాళ్ళు కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పెట్టారు, ఎవరికి ఏమైందో తెలియదు. స్త్రీల గర్భసంచీలు తీసేయడం దగ్గర నుంచి, వాళ్ళని మానభంగాలు చేయడం దగ్గర నుంచి, వాళ్ళను హాన్ చైనీస్ తోటి వాళ్ళని గర్భవతులను చేయడం ఏంటి, ఇటువంటి చాలా చేశారు వాళ్ళు. సో దాంట్లో కూడా చాలా మంది మాయమైపోవడం. అలాగే పాకిస్తాన్ లో, బలూచిస్తాన్ లో కావచ్చు, గిల్గిట్ బాల్టిస్తాన్ లో కావచ్చు, మనుషులు మాయమైపోతున్నారు. బలూచిస్తాన్కి బాల్టిస్తాన్కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. బాల్టిస్తాన్ అనేది భారత భూభాగం, వాళ్ళ కబ్జాలో ఉన్నది. బలూచిస్తాన్ అనేది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్నది. సో ఈ బలూచిస్తాన్ లో మిస్సింగ్ పర్సన్స్ మూవ్మెంట్ అన్నది ఒకటి ఉన్నది. వాళ్ళు మనుషులు మాయమైపోతారు, ఎక్కడున్నారో తెలియదు. ఒక రోజు ఎవరో వచ్చి ఆర్మీ ఆఫీసర్స్ ఎత్తుకుపోతారు, వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళు మాయమైపోతారు. చాలా మంది ఎక్కడున్నారో కూడా తెలియదు. కొన్ని శవాలు మనకు ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత దొరుకుతుంది. అంటే మీకు శవాల లోపల ఏం పార్ట్స్ తీసారో మీకు తెలియదు, ఒక ఎముకలు మాత్రమే దొరుకుతాయి, ఇంకేం దొరకవు.
కొన్ని అయితే అవి కూడా దొరకవు. వీళ్ళు చాలా సార్లు మన బలూచిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ దాకా, లాహోర్ దాకా వీళ్ళు ర్యాలీగా వెళ్ళి వాళ్ళ గోడు చెప్పుకోవడము, విషాద గాథలు చెప్పుకోవడము, కథలు చెప్పడం, ఫొటోస్ పెట్టడం ఇటువంటి చాలా చేస్తున్నారు. అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మిస్సింగ్ పర్సన్స్ అందరు ఏమవుతున్నారు పెద్ద ప్రశ్న. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే చైనా ఎక్కడెక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదో, అంటే పాకిస్తాన్ లాంటి సామంత రాజ్యం కావచ్చు, అలాగే ఆఫ్రికాలో వీళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు. ఇవన్నీ కూడాను అక్కడంతా కూడాను వాళ్ళ హాన్ చైనీస్కి ఏమేం కావాలో దాన్ని వాళ్ళు నిర్మోహమాటంగా, వాళ్ళు నిర్లజ్జగా, వాళ్ళు ఏం కావాలంటే అది వాళ్ళు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. దానికోసం హ్యూమన్ రైట్స్ అవన్నీ పక్కన పెట్టి ఎవరిని చంపాలన్నా, ఎవరిని ఏం చేయాలన్నా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పాశవిక మెంటాలిటీ ఉన్నటువంటి చైనా అని చెప్పేసి చాలా హ్యూమన్ రైట్స్ కమిషన్స్, చాలా హ్యూమన్ రైట్స్ బాడీస్ గొగ్గోలు పెట్టి చెప్తున్నా అది ప్రజా బాహుళ్యంలోకి ఎందుకు వెళ్ళట్లేదంటే చైనా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో చాలా దిట్టలు కాబట్టి ఆ రిపోర్ట్కి పబ్లిసిటీ లేకుండా ఆపేస్తారు వాళ్ళు. కాబట్టి ఉంది, కంటెంట్ ఉన్నది, వీళ్ళు చేస్తున్నదని ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి తగిన ఎవిడెన్సెస్ ఉన్నాయి, కానీ ఇది అంత ఎక్స్టెన్సివ్ గా ప్రజల్లోకి వెళ్లకుండా ఆపగలిగింది చైనా. ఓకే, మరొక వైపు ఇప్పుడు లైక్ ప్రపంచ దేశాలు కూడా చైనా విషయంలో భయపడుతున్నాయి సార్. అంత ఈజీగా ఏం చైనా ఈ రోజు లేదు, అంటే కరోనా తర్వాత పరిణామాలు చూస్తూ ఉంటే. సో ఈవెన్ ఒలింపిక్స్, బీజింగ్ లో జరగబోయే ఒలింపిక్స్ కూడా వెళ్ళొద్దని ఆయా దేశాలను నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో అంటే అథ్లెట్స్ కనుక వెళితే డిఎన్ఏ తీసుకొని ఇంకా ఏం చేస్తుందో, ఇంకెటువంటి దుశ్చర్యకు పాల్పడుతుందనే ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ఇంకొక వైపు ఏమో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏమో చైనా విషయంలో అనుకూలంగా కొనసాగుతున్నట్టుగా కనబడుతోంది. ఇదేంటి, టిక్ టాక్, వీచాట్ విషయంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ ఇంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించడం జరుగుతోంది. సో ఈ రెంటిని మీరు ఎట్లా చూస్తారు? ఒకవైపు ఏమో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి చైనా విషయంలో జాగ్రత్త పడుతున్నాయి, భయం అనే కంటే కూడా. బట్ వెరస్ బైడెన్ కూడా అలాగే భయపడుతున్నట్టుగా కనబడుతోంది. సో మీరు ఏమంటారు? అంటే ఇది మనకు గ్లోబల్ రౌండ్ అప్ లో మూడోసారి మనం దీని గురించి చర్చించుకుంటున్నాము. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అన్నది కాంప్రమైజ్డ్ అని మనం ఎప్పుడు చెప్తున్నాం. మనం హంటర్ బైడెన్ వల్ల కాంప్రమైజ్ అయింది అని మనం చెప్తున్నాం మనం. సో అందుకని ఆయన బైడెన్ చేసే చర్యలన్నీ కూడాను ప్రగల్భాలు చాలా మాట్లాడతాడు, కానీ బాటమ్ లైన్ వచ్చేసరికి చైనాకి సపోర్టివ్ గానే చేస్తున్నాడు ఆయన. టిక్ టాక్ ని, వీచాట్ ని, వీటిని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బ్యాన్ చేసిన దాన్ని టిక్ టాక్ వెళ్ళి కోర్టులో ఛాలెంజ్ చేస్తే కోర్టు ఆ బ్యాన్ ని సస్పెండ్ చేసింది. అంటే టెక్నికల్ గా టిక్ టాక్ నడుస్తున్నది అమెరికాలో, బట్ అమెరికన్ ఆర్డర్ ఆఫ్ బ్యాన్ ఇంకా ఉన్నది. ఆ బ్యాన్ ని మన బైడెన్ ఇప్పుడు వచ్చి దాన్ని తిరగరాసి దాన్ని బ్యాన్ ని ఎత్తేసాడు ఆయన. అంటే కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా ఆగలేదు, ఆయన బ్యాన్ తీసేసాడు. తీసేసి వాళ్ళ సైబర్ ఇంటెలిజెన్స్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయమన్నాడు. దీంట్లో ఏమైనా మన ప్రజల యొక్క పర్సనల్ డేటా లీక్ అవుతున్నదా, దీనివల్ల మనకి ఎటువంటి థ్రెట్ ఉన్నది, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పాడు. అంటే ఇన్వెస్టిగేషన్ లేకుండానే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని బ్యాన్ చేసిందా? అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి డేటా ఉంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే కదా వాళ్ళు చేశారు. అటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి భారతదేశం బ్యాన్ చేసింది దాన్ని. సో అంటే ఇది వీళ్ళు స్పెషల్ గా ఈరోజు బైడెన్ చెప్పినందువల్ల ఏదో కొత్త విషయాలు వాళ్ళు కనుక్కుంటారన్నది ఏం లేదు, ఆల్రెడీ తెలిసిన విషయమే ఇది. ఇక్కడ నుంచి ఎలా బ్యాక్ ఎండ్ లో అంత ఇన్ఫర్మేషన్ వెళ్తున్నది చైనాకు అన్నది అందరికి తెలిసిన విషయం. సైబర్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అందరికీ తెలుసు. ఇన్ని దేశాలు దాన్ని బ్యాన్ చేసి దీని మీద వాళ్ళు కన్ను వేసి ఉంచితే సడన్ గా ఇప్పుడు బైడెన్ వచ్చి దాని మీద ఇన్వెస్టిగేట్ చేయండి, అంతవరకు బ్యాన్ తీసుకోవడంలో ఆయన ఎటువంటి ఇంట్రెస్ట్ ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకే, మరొక వైపు అలాగే ఇందాక మీరు చెప్పినట్టు అది ఒలింపిక్స్ కి సంబంధించి ఫిబ్రవరి 2022లో వింటర్ ఒలింపిక్స్ బీజింగ్ లో జరగబోతున్నాయి. అవును. సో ఆ వింటర్ ఒలింపిక్స్ సంబంధించి అక్కడ అథ్లెట్స్ ఏదైనా దేశం కనుక ఈ కరోనా వల్ల లేదా చైనాకు వాళ్ళకు వ్యతిరేకం వల్ల ఎవరైనా దేశం కనుక వాళ్ళ అథ్లెట్స్ ని ఈ బీజింగ్ ఒలింపిక్స్ కి పంపించకపోతే ఆ దేశం పట్ల మేము కఠినంగా ప్రవర్తిస్తాము అని చెప్పి బెదిరింపు చర్యలు మొదలుపెట్టింది చైనా ఆల్రెడీ. అవును, ఇదేం పాపం, మేము వచ్చి అది స్పోర్ట్స్ అనేది స్వచ్ఛందంగా మేము వస్తామో రామో మా ఇష్టం, మేము రాకపోతే మా మీద నువ్వు చర్యలు తీసుకుంటామని నువ్వు బెదిరించేది ఏంటి? అంటే ఎంత ఆరోగ్యంట్ గా ప్రవర్తిస్తుందో చైనా అర్థం చేసుకోవచ్చు మనం.
నాన్సీ పలోసి ఎవరైతే ఉన్నారో, మన అమెరికన్ పార్లమెంట్ యొక్క స్పీకర్ ఎవరైతే ఉన్నారో, ఆవిడ కూడా ఈ ఒలింపిక్స్ ని బ్యాన్ చేయాలి, మనం ప్రభుత్వ పరంగా మనం దీన్ని సపోర్ట్ చేయకూడదు, వ్యక్తిగతంగా ఎవరైనా అథ్లెట్ కన్నా వెళ్ళదలుచుకుంటే వెళ్ళనివి, కానీ దేశం నుంచి మనం కాంటింజెంట్ పంపించకూడదు అని ఆవిడ ఒక రికమెండేషన్ ఆవిడ చేస్తుంది. దీని వెనకాల ఏం జరుగుతోంది అని కొంతమంది దీన్ని చర్చిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడికి వెళ్ళిన అథ్లెట్స్ యొక్క డిఎన్ఏస్, వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ డిఎన్ఏని రికార్డ్ చేసి, ఏ దేశంలో అయినా కానీ ఒలింపిక్ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దే ఆర్ ద బెస్ట్, అంటే వాళ్ళు ఫాస్టెస్ట్, షార్పెస్ట్, ఇటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి బాడీలీ కెపాసిటీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఏ డిఎన్ఏ వల్ల వీళ్ళకి ఆ శక్తి వస్తున్నదో అది వాళ్ళు ట్రాక్ చేసి వాళ్ళ మీద ఇంకో బయోలాజికల్ అటాక్ చేస్తుందేమో అన్న ఒక భయం చాలా మందిలో ఉన్నది. అంతేకాదు వీళ్ళ డిఎన్ఏ తీసుకొని ఈ డిఎన్ఏని వాళ్ళు దాన్ని మ్యాప్ చేసి వాళ్ళు కనుక అటాక్ చేస్తే ఇంతే బలం ఉన్నటువంటి, ఇంతే కేపబిలిటీ ఉన్నటువంటి, ఇంతే స్టామినా ఉన్నటువంటి మన సైనికుల మీద కూడా అటాక్ చేసే ప్రమాదం ఉన్నది. సో ఏ దేశంలో అయినా ద బెస్ట్ ఆఫ్ దర్ వర్క్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, లేదా మీ అథ్లెట్స్ కావచ్చు, వీళ్ళ మీద కనుక వాళ్ళు కనుక బయోలాజికల్ అటాక్స్ చేస్తే కనుక ఈ డిఎన్ఏ టెక్నాలజీ వాళ్ళ దగ్గర పెట్టుకొని చాలా ప్రపంచానికి ప్రమాదకరం అని చెప్పేసి చాలా మంది ఈ సబ్జెక్ట్ నిపుణులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందుకనే అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో బెయిజింగ్ వెళ్ళాలా లేదా అని చర్చలు మొదలు పెట్టారు. అల్టిమేట్ గా వెళ్ళొచ్చేమో, కానీ వాళ్ళు వెళ్ళాలా లేదా అన్న చర్చ ఎందుకు మొదలు పెట్టారంటే బెయిజింగ్ చేస్తున్నటువంటి ఈ చర్యల వల్ల. కరెక్ట్ కరెక్ట్. సో అంటే వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన రావడమే ఫస్ట్ చైనాకు చెంపదెబ్బ. రైట్ రైట్. మరొక అంశం సార్, చాలా సీరియస్ ఇష్యూస్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి అండ్ పాకిస్తాన్ కి సంబంధించి కనబడుతున్నాయి. అంటే పాకిస్తాన్ విషయంలో కుల్భూషణ్ జాదవ్ కేసు విషయంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏ విధంగానైతే ఇచ్చిన గైడ్ లైన్స్ ని, తీర్పుని బేస్ చేసుకుని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ కూడా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. సో ఒకసారి ఈ ఆర్డినెన్స్ గురించి చెప్తారా? దీనివల్ల ఏంటి, కుల్భూషణ్ జాదవ్ ఫేవరబుల్ గా ఈ పరిణామం ఉన్నట్టా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా, దాని గురించి చెప్తారా? అంటే మనకు 2019లో ద హేగ్ అంటారు, మనం యూరోప్ లో ఉన్న హేగ్ లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. అక్కడ మన భారతదేశానికి మద్దతుగా అక్కడ జడ్జిమెంట్ రావడం జరిగింది. మనకు అందరికి తెలిసిన విషయమే అది. కుల్భూషణ్ జాదవ్ అని మీరు ఉరి తీయడానికి వీల్లేదు, అతనికి రివ్యూ అండ్ దీన్ని రివ్యూ పిటిషన్ చేసుకునేటువంటి, రీకన్సిడరేషన్ చేసుకోవడానికి వీలైనటువంటి వెసులుబాటు మీరు కలిగించాలి. తర్వాత కౌన్సిలర్ యాక్సెస్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి మీరు యాక్సెస్ ఇవ్వాలి. ఇటువంటివి వాళ్ళు షరతులు పెట్టింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దాని బేసిస్ గానే వాళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్లి ఎంత అవమానించారో మనకు తెలుసు. ఆవిడ పుస్తులు పక్కన పెట్టేసి రావడము, చెప్పులు లేకుండా వేరే చెప్పులు ఇవ్వడం, ఇటువంటివి చాలా పనికిమాలిన పనులు వాళ్ళు చేసిన విషయం మనకు తెలుసు. ఎంత అసలు దట్స్ అ బిగ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. సో అటువంటిది చేసి వాళ్ళని తీసుకెళ్లడము, చాలా డాక్టర్డ్ మీటింగ్ పెట్టి అవన్నీ చేసి, వీడియో రికార్డింగ్లు 10 మంది రికార్డింగ్ చేసి, వాళ్ళ ప్రైవసీ లేకుండా వాళ్ళని చేసి, ఇటువంటివన్నీ చేసి మనం చూసాము. అయినా కానీ టిక్ మార్క్ ఒకటి, ఐసీజే చెప్పిన దాంట్లో ఒక టిక్ మార్క్, మేము ఫ్యామిలీకి యాక్సెస్ ఇచ్చాము. సో ఇటువంటి పనికిమాలిన పనులు చేయడంలో దిట్టలు వాళ్ళు పాకిస్తానీస్. ఇప్పుడు ఏం చేశారంటే దాని బేసిస్ మీదే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ లో ఏం చెప్పారంటే వాళ్ళు రివ్యూ అండ్ రీకన్సిడరేషన్ కి అతనికి అధికారం ఉంటుంది. అంటే ఇప్పుడు మిలిటరీ కోర్టులో అతను ఉరిశిక్ష వేయమని చెప్పేసి వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ మిలిటరీ కోర్ట్స్ లో జరిగేది సివిలియన్ కోర్ట్స్ లోకి వెళ్ళడానికి వాళ్ళకు ఆస్కారం లేదు పాకిస్తాన్లో. ఈ చట్టం తీసుకురావడం వల్ల అతను ఇప్పుడు పాకిస్తానీ సుప్రీం కోర్టులో అర్జీ పెట్టుకోవచ్చు. ఓకే, ఏమని, నాకు సరిగా ట్రయల్ జరగలేదు, ఫలానా రీజన్స్ వల్ల జరిగింది, దీన్ని మళ్ళీ రివ్యూ చేయండి, ఈ ప్రాసెస్ ని రివ్యూ చేయండి, వాళ్ళ ఎవిడెన్స్ ని రివ్యూ చేయండి, నేను చెప్పేది వినండి, రివ్యూ అడగచ్చు అతను. అలాగే రీకన్సిడరేట్, నన్ను ఉరి తీయడం వల్ల ఉరి తీయకండి, దాని వల్ల ఇంకేదో చేయండి, నన్ను కొన్ని సంవత్సరాలు జైలు పెట్టి నన్ను వదిలేయండి, రీకన్సిడర్ చేయండి అని అడిగే అధికారం ఈ చట్టం వల్ల వచ్చింది. షా మహమూద్ ఖురేషీ అసెంబ్లీలో, నేషనల్ అసెంబ్లీ అంటారు, మన పార్లమెంట్ ఎలాగైతే లోక్సభ ఎలాగ ఉంటుందో వాళ్ళకు పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీ అంటారు వాళ్ళు.
పాకిస్తానీ నేషనల్ అసెంబ్లీలో ఆయన లేచి ఏం చెప్పారంటే, మనం కనుక ఈ చట్టం తీసుకురాకపోతే భారతదేశానికి ఒక విజయం కింద ఇది పరిగణిస్తుంది. ఇది దానికి కారణం ఏంటంటే, చూడు వీళ్ళు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చిన జడ్జిమెంట్ ని ఫాలో కాలేదు, వీళ్ళు చట్టంలో మార్పు తీసుకురాలేదు, అతనికి రివ్యూ అండ్ రీకన్సిడరేషన్ కి ఆస్కారం ఇవ్వకుండా వీళ్ళు అతని మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు అని రేపు సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా వెళ్ళి పాకిస్తాన్ ని నిలదీసేటువంటి ప్రమాదం ఉన్నది. వాళ్లకు భారతదేశానికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనము ఈ చట్టం తీసుకురావాలి అని ఆయన దానికి కితాబ్ ఇవ్వడం చూసాం. మనం ఆపోజిషన్ పార్టీ అంతా కూడాను కోరమే లేదు, అసలు ఎవరు లేరు దీంట్లో అసెంబ్లీలో, మీరు ఎలా పాస్ చేస్తున్నారు వాళ్ళు గొడవపెట్టి గొగ్గోలు పెట్టడం మొదలెట్టారు. నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి మోదీ స్వేరింగ్ సెరమనీకి రావడము, తర్వాత మోదీ గారు వాళ్ళ తల్లిని కలవడానికి ఇక్కడ లాహోర్లో దిగడం మనకు తెలిసిన విషయమే. అప్పుడు జరిగిన ఎన్నికల్లో మోదీకి యార్ గద్దార్ అని చెప్పి వాళ్ళు ఒక నినాదం తీసుకొని నవాజ్ షరీఫ్ వ్యతిరేకంగా వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. వాళ్ళు ఎవరు మోదీ ఫ్రెండో వాడు దేశానికి ద్రోహి, దేశద్రోహి అని వాళ్ళు చిత్రీకరించారు. ఇప్పుడు మరి ఇమ్రాన్ ఖాన్ పొద్దున్న లేస్తే మోదీ గారిని తిట్టే వ్యక్తి మరి మోదీ అడిగినటువంటి దాన్నే చేస్తున్నాడు కదా. మరి అది ఆపోజిషన్ మొదలు పెట్టారు. ఇప్పుడు నువ్వు మోదీగా యారు కాదా, నువ్వు మోదీకి వెసులుబాటు కలిగించేది ఎందుకు చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు నిలయడం మొదలెట్టారు. సో ఇది కుల్భూషణ్ జాదవ్ మాత్రం తప్పకుండా ఒక మంచి పరిణామమే. అతనికి ఆస్కారం ఉన్నది. ఇప్పుడు రివ్యూ పిటిషన్ ఇచ్చినప్పుడు సివిల్ కోర్టులోకి వెళ్తే కనుక ఎవరైనా రావచ్చు, ఇంటర్నేషనల్ గా ఎవరైనా జడ్జి మన లాయర్స్ వచ్చి కూర్చోవచ్చు, అతను ఏం ప్రొసీడింగ్ జరుగుతున్నాయో చూడొచ్చు. ఒకవేళ అక్కడ కనుక అతనికి జస్టిస్ రాలేదంటే కనుక మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఆ ఇష్యూస్ మీద రేజ్ చేసి మళ్ళీ పాకిస్తాన్ ఎండగట్టచ్చు. మిలిటరీ కోర్టులో ఏం జరిగిందో మనం చూడలేదు, మనకు తెలియదు. కానీ ఇప్పుడు సివిలియన్ కోర్ట్స్కి వస్తే మాత్రం ఎక్స్పోజ్ అవుతారు. కాబట్టి తప్పకుండా ఇది మన జాదవ్కి మాత్రం, కేదార్ జాదవ్కి ఇది ఒక కుల్భూషణ్ జాదవ్కి మాత్రం ఇది ఒక అవకాశం, మంచి అవకాశంగా మనం భావించవచ్చు. ఇన్ఫాక్ట్ కొంతమంది పాకిస్తానీ విశ్లేషకులు అయితే ఇంకా తొందరలోనే అతను భారతదేశం వెళ్ళిపోతాడు అని కూడా విశ్లేషణ మొదలు పెట్టారు. నేను అది నమ్మట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ కూడా కోర్ట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని ఏదో లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ కింద పెట్టి అతన్ని మన సరబ్జిత్ సింగ్ ఎలాగైతే చంపేశారో ఆ విధంగా కొన్ని రోజులు చంపేస్తారని నేను అనుకుంటాను. నేను పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఆరోగ్యంగా తిరిగి రావడం అనేది క్వశ్చన్ లేదు. అతను కనుక రిలీజ్ చేస్తే కనుక పాకిస్తాన్ నెరేటివ్ అంతా ఫెయిల్ అవుతుంది. ఇండియన్ రా ఏజెన్సీస్ బలూచిస్తాన్ లో పనిచేస్తున్న నెరేటివ్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి కుల్భూషణ్ యాదవ్ వాళ్ళు వదలరు. కానీ అతనికి మాత్రం మిలిటరీ కోర్ట్స్ నుంచి కొంత రిలీఫ్ వచ్చి కొంత అంటే హ్యాంగింగ్ నుంచి తప్పించుకోవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. మరొక అంశం సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా విశ్లేషకుల మాట ఎలా ఉన్నా సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్ క్షమాపణలు చెప్పాడు. మేము లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం. మీరు చెప్తూ ఉన్నారు హమీద్ మీర్ లాంటి వాడు రాణి గురించి మాట్లాడడము, వాటి గురించిన విశ్లేషణ మీరు చేశారు. చాలా ఆసక్తికరంగా ఉన్న పరిణామాలు అవన్నీ కూడా. బట్ ఈ రోజు హమీద్ మీర్ క్షమాపణలు చెప్తూ ఉన్నాడు. ఏ ప్రెషర్ వల్ల ఇది జరుగుతోంది? వాళ్ళ కొంతమంది పాకిస్తానీ జర్నలిస్ట్ ఎవరైతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళు చలోక్తిగా వాళ్ళు ఏం చెప్పారంటే హమీద్ మీర్ సాఫ్ట్వేర్ అప్డేషన్ జరిగింది అని చెప్పడం మొదలెట్టారు. హమీద్ మీర్ అన్న వ్యక్తి ఇదివరకు బుల్లెట్లు కూడా తగిలాయి ఆయనకి. ఆయన షూట్ చేయడం కూడా జరిగింది. ఆయన నేరోగా బతికి బయటపడ్డాడు. ఆయన లాస్ట్ టైం మనం చర్చించుకున్నట్టు క్యాపిటల్ టాక్ అని జియో టీవీలో వచ్చేది. అది ముషరఫ్ కంటే ముందు కాలం నుంచి కూడా ఇది నడుస్తున్నది. ఇది జనరల్ రాణి గురించి ఎప్పుడైతే ఆయన ప్రస్తావన తీసుకొచ్చాడో చెప్పి చెప్పకనే మన జనరల్ నియాజ్ది ఎవరైతే వాళ్ళ ఐఎస్ఐ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన వ్యతిరేకంగా ఆయన జరిగినటువంటి వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి విషయాలని ఆయన పేరు చెప్పకుండా బయటికి ఎక్స్పోజ్ చేయడం జరిగిందో లాస్ట్ టైము. ఆయనను క్యాపిటల్ టీవీ నుంచి తీసేయడము, క్యాపిటల్ టీవీ నుంచి తీసేసిన తర్వాత ఆయనకు ఎక్కడ కూడా అవకాశం లేకపోవడము, మరి తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. సడన్ గా ఆయన ఇప్పుడు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు ఆర్మీ పట్ల చాలా గౌరవం ఉంది, నేను ఎప్పుడు వాళ్ళని కించపరచను, నేను ఆర్మీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు, నాకు దేశ పట్ల మన సైన్యం పట్ల చాలా మంచి గౌరవం ఉంది, ఏదో ఎమోషన్లో అలా అన్నాను నేను. కొన్ని కుటుంబాల ప్రైవేట్ విషయాలను మేము జోక్యం చేసుకోకూడదు, మేము మాట్లాడకూడదు, నేను కొంచెం పరిధి దాటాను, నేను దాన్ని ఇతరత్ర భావించకండి,
క్షమాపణ చెప్తున్నాను, క్షమాపణ చెప్పాడు. ఓకే. అంటే హమీద్ మీర్ లాంటి సీనియర్ మోస్ట్ పాత్రికేయుడు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, అతన్ని వాళ్ళు వంచగలిగారంటే కనుక అక్కడ ఎవరికి స్వతంత్రం ఉంది? ఇందాక లాస్ట్ టైం మనం చర్చించుకున్నాం, ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తున్నారని. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది వస్తే కనుక యూట్యూబ్ లాంటి ఇండిపెండెంట్ సోషల్ మీడియాలో ఉన్న ఛానల్స్ కూడా వాళ్ళు బ్యాన్ చేసేటువంటి, వాళ్ళని అరెస్ట్ చేసి 3-4 ఏళ్ళు వాళ్ళు జైల్లో పెట్టేటువంటి ప్రమాదం మనకు ఈరోజు ఉన్నది అక్కడ. అందుకని హమీద్ మీర్ లాంటి వ్యక్తి కూడా ఫైనల్ గా గుట్నే టేక్ ది అంటారు, గుట్నే టేక్ ది అంటాం కదా మన హిందీలో సామెత ఉంది. అలాగా దాసోహం అన్నటువంటి పరిస్థితి ఆయన తీసుకొచ్చారు. ఓకే, సరే. అయితే మరొక అంశం ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎప్పటికీ కూడా ఆ దేశం ఎప్పుడు కూడా ఘర్షణలతోటి నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు కూడా అక్కడ నుంచి అనేక సమస్యలు అవన్నీ కనబడుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ అవి అమెరికా క్రియేట్ చేసిన సమస్యలు కొన్ని, వాళ్ళు కొని తెచ్చుకునేవి కొన్ని, పాకిస్తాన్ చేసినవి కొన్ని, ఇవన్నీ ఉన్నాయిలేండి. బేసికల్లీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మనం లాస్ట్ వీక్ కూడా చర్చించాము. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలిగిన తరువాత అక్కడ పరిణామాలకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? అండ్ ఈ రోజు భారత్ కి అక్కడి పరిణామాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అండ్ దీనికి నేను యాడ్ చేస్తున్నాను, ఆఫ్ఘనిస్తాన్ గురించి అనగానే మన దేశం నుంచి, కేరళ నుంచి వెళ్ళిన మహిళలు 4 కూడా అక్కడ ఐసిస్ ఉగ్రవాదుల కి వారిని వివాహం చేసుకున్నారు. సో వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తామని చెప్పి అడగడము, ఇక్కడున్న ఇల్లిబరల్స్ దాన్ని వాళ్ళని ఆహ్వానించాలి, వాళ్ళని తీసుకోవాలి, పర్వాలేదు అని చెప్పి వ్యాఖ్యానిస్తుండడం. మీరు రెంట్రీ కలిపి ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన పరిణామాల గురించి విశ్లేషించండి. మనకు రమారమి 700 అంటే 700 AD నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఇస్లాం మతం మొత్తం అక్కడ ప్రబలనం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బౌద్ధులు, హిందువులందరినీ కన్వర్ట్ చేయడం జరిగింది. హిందూ కుష్ అని అక్కడ పర్వతాలు ఉన్నాయి. అక్కడి నుంచి హిమాలయ శ్రేణులు, పర్వత శ్రేణులు 3-4 బారులుగా వస్తూ ఉంటాయి. ఆ హిందూ కుష్ మౌంటైన్ ఏదైతే ఉన్నదో దాని పేరు హిందూ అని ఎందుకు ఉంది? అది ఉన్నది ఆఫ్ఘనిస్తాను, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ లో ఉంది. అది హిందూ కుష్ అంటే పష్తూ లాంగ్వేజ్ లో కుష్ అంటే చంపడం అని. మనం కూడా ఖుషి అంటాం. మనం ఖుషి అంటే మనల్ని మనం చంపుకోవడం, కుష్ అంటే చంపడం అనమాట. హిందూ కుష్ అంటే హిందువులను చంపినటువంటి ప్రాంతం అది. ఎప్పుడైతే వాళ్ళు ఒక ఇస్లామిక్ స్టేట్ కింద కన్వర్ట్ అయ్యారో అప్పటి నుంచి ఇప్పటిదాకా 1300 సంవత్సరాల్లో వాళ్ళకి శాంతి లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడు శాంతి లేదు. ఈ నిరంతరం యుద్ధాలతోటే వాళ్ళ వాతావరణం అంతా నడిచింది. అక్కడి నుంచి ఎవరో రావడము, వీళ్ళు రావడం, ఇక్కడి నుంచి వెళ్ళడం, ఇటువంటి యుద్ధ వాతావరణంతో అదంతా రక్తసిక్తమైనటువంటి భూమి ఆఫ్ఘనిస్తాన్. మనకు తెలిసిన విషయమే, సోవియట్ బ్రిటన్ అన్నిటికంటే ఫస్ట్ భారతదేశాన్ని అంతా శాసిస్తున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఏదో ఉన్నదో అది ఆఫ్ఘనిస్తాన్ లో ఓడిపోయింది. ఓకే, మనకు సినిమా కూడా వచ్చింది, మన అక్షయ్ కుమార్ సినిమా కూడా వేసే సారాగడి అని చెప్పి సినిమా కూడా చూసాం మనం. సో అక్కడికి వెళ్ళిన బ్రిటిష్ సైన్యంలో వాళ్ళ ఆఫీసర్ మాత్రం ఒక గుర్రం మీద దెబ్బ తగిలి ఆయన వెనక రావడం జరిగింది. ఓకే, అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సామ్రాజ్యం ఓడిపోయింది. ఫస్ట్ అది. సెకండ్, సోవియట్ యూనియన్ ఓడిపోయిన విషయం మనకు తెలుసు. ఓడిపోయి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మూడోది అమెరికా అన్కండిషనల్ గా తాలిబాన్ కి సరెండర్ అయి వెళ్ళిపోతుంది. లిటరల్ గా ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్ కి అప్పచెప్పి వెళ్తున్నారు. వాళ్ళు ఫెటీగ్ వచ్చింది, వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంతకాలం చేసింది తప్పు కాబట్టి. ఆఫ్ఘనిస్తాన్ లో చంపుతున్నారే కానీ నిజంగా లోపల ఉన్నది జరగట్లేదు. మీకు ఏదో పుండు వచ్చిందంటే పైన మీరు పట్టి రాస్తే ఎలాగూ, లోపల రక్తంలో మీకు ఏదైతే మార్పు జరిగిందో దాన్ని మీరు అటాక్ చేయాలి కదా, అది చేయలేదు. వీళ్ళ తాలిబాన్కి సపోర్ట్ పాకిస్తాన్ నుంచి వస్తున్నది, పాకిస్తాన్ని వీళ్ళు అటాక్ చేయలేదు. పాకిస్తాన్కి పైసలు ఇస్తూ వెళ్ళారు. ఆల్మోస్ట్ $30 బిలియన్ వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు $33 బిలియన్ ఇచ్చాను, ఎంత వేస్ట్ అయింది అని చెప్పి ట్రంప్ ట్వీట్ చేయడం కూడా జరిగింది, మనం చూసాం మనం. కాబట్టి ఈ పైసలతోటి వాళ్ళు తాలిబాన్ కావచ్చు, ఇంకేదో ఐసిస్ కావచ్చు, ఇటువంటి అక్కడ ఏవైతే చిన్న చిన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తన్జీమ్స్ ఉన్నాయో వాటిని మొత్తం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నది. కాబట్టి అక్కడ అమెరికా ఎంత యుద్ధం చేసినా, 20 ఏళ్ళు యుద్ధం చేసినా వాళ్ళు ఓడిపోవడం అన్నది ఫైనల్ గా జరిగింది. 20 ఏళ్ళు, ఎగ్జాక్ట్ 20 years. 2001లో వెళ్ళారు, 2021లో వెళ్ళిపోతున్నారు. లాంగెస్ట్ వార్, అమెరికా ఫైట్ చేసిన లాంగెస్ట్ వార్, అండ్ థరోగా ఓడిపోయారు వాళ్ళు. రమారమి వాళ్ళు కనీసం అంటే ఒక 10,000 మంది పైగా వాళ్ళ సైనికులు కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళ బలగాలకి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు,
ఇంతమంది చనిపోయారు. అమెరికాకు సంబంధించింది, నేటోకి సంబంధించిన వాళ్ళు అందరూ చూస్తే రమారవి 10,000 మంది దాకా చనిపోయారు వాళ్ళు. అంటే ఇంత పెద్ద నష్టం జరిగి వాళ్ళు ఫైనల్ గా తాలిబాన్ ఏం చెప్తే అది విని వెళ్ళిపోతున్నారు. ఒకటి ఏంటంటే May 1st వెళ్ళడము, సెప్టెంబర్కి వెళ్తామంటున్నారు. సెప్టెంబర్ దాకా కూడా వెయిట్ చేయట్లేదు. July 4th వెళ్ళిపోతారని ఇప్పుడు మనకు వార్తలు వస్తున్నాయి. July 4th వాళ్ళు అమెరికన్ ఇండిపెండెన్స్ డే కాబట్టి అంతకంటే ముందరే వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో అంతటిది ఏంటంటే అసలు అంతకంటే ఇంకా అవమానకరమైన పరిస్థితి ఇంకోటి లేదు అమెరికా. ఈ పరిస్థితుల్లో తాలిబాన్ క్రమేపీ వాళ్ళు బలం పుంజుకుంటున్నారు. అక్కడ రీసెంట్ గా గత వారం 10 రోజుల్లో 36 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో మన ఆఫ్ఘాన్ సైన్యంకి సంబంధించినటువంటి పోస్ట్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు, ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళ టాక్టిక్ ఏం చేస్తున్నారంటే అక్కడ పోయి యుద్ధం చేసి వాళ్ళని చంపడం ఇటువంటి చేయట్లేదు. వాళ్ళు మొత్తం దాన్ని సరౌండ్ చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, అక్కడ పెద్ద పెద్ద ఊర్లు ఏవైతే ఉన్నాయో మజారే షరీఫ్ కావచ్చు, హెరాత్ కావచ్చు, లేదా మన కండహార్ కావచ్చు, ఇటువంటివన్నీ ఏవైతే పెద్ద పెద్ద ఊర్లు అయితే ఉన్నాయో ఈ ఊర్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తాలిబాన్ కబ్జా చేసుకుంటుంది. పాపులేషన్ వైజ్ చూస్తే కనుక 10% కంటే తక్కువ పాపులేషన్ తాలిబాన్ కంట్రోల్లో ఉన్నది. ఆల్మోస్ట్ 80-90% పాపులేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్లోనే ఉన్నది. కానీ ఏరియా వైజ్ చూస్తే కనుక 50% ఏరియా తాలిబాన్ కంట్రోల్లో ఉన్నది, 50% వీళ్ళ కంట్రోల్లో ఉంది. సో ఈ పరిస్థితులలో వాళ్ళు క్రమేపీ ఏం చేస్తున్నారంటే సరౌండ్ చేస్తున్నారు. సరౌండ్ చేసి ఆ ఊరి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళంటే మనకు ఎలాగైతే పంచాయతీలు ఉంటాయో అలాగే వాళ్ళ షూరాలు, వాళ్ళ ఊరి పెద్దలు ఎవరైతే ఉంటాయో వాళ్ళని వీళ్ళు వాళ్ళకి ప్రెషరైజ్ చేసి వెళ్ళి సైనికులకి వాళ్ళు వెళ్ళి మాట్లాడడం, నచ్చజెప్పడం, మీరు ఆయుధాలని తాలిబాన్కి అప్పజెప్పి మీరు పీస్ఫుల్గా సరెండర్ అవుతే మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేస్తారు అని వాళ్ళతోటి మంతనాలు జరిపించడం, దాంతో సరే అనడం, వాళ్ళ ఆయుధాలంతా తాలిబాన్కి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోవడం. నిజంగానే తాలిబాన్ వాళ్ళని ఏమి హాని చేయకుండా వదిలేస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి దగ్గర ఇదే జరుగుతున్నది. 36 వీళ్ళ ఏవైతే వీళ్ళ ఆఫ్ఘాన్ గవర్నమెంట్ ఆర్మీ పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సరెండర్ అయిపోయాయి తాలిబాన్కి. ఇంకా అమెరికా వెళ్ళలేదు. అమెరికా వెళ్తూ ఉండగానే ఇది జరుగుతుంది. తాలిబాన్ రాజ్యం వచ్చేసింది. తాలిబాన్ వచ్చే ప్రమాదం ఉన్నది. కానీ ఇదివరకు కంటే ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి. ఇదివరకు సోవియట్ యూనియన్ వెళ్ళిపోగానే అమెరికా ఫండింగ్ అంతా పాకిస్తాన్లో ఉంది కాబట్టి చాలా సులువుగా వాళ్ళు క్యాప్చర్ చేసుకోగలిగారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. పాకిస్తానే చిత్తకల పడింది, వాళ్ళకి అంత పైసలు లేవు వాళ్ళ దగ్గర. డ్రగ్ మనీతోటే వాళ్ళు ఫండింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా డ్రగ్ మనీతోటే టెర్రరిజం అంతా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. కానీ ఫటాఫ్ ఉంది, FATF వాళ్ళ నెత్తి మీద ఉంది, పాకిస్తాన్ నెత్తి మీద. కాబట్టి మనం ఒక భారతదేశం యాంగిల్లోనే చూస్తున్నాం కానీ ఆఫ్ఘనిస్తాన్ యాంగిల్లో కూడా ఉన్నది వాళ్ళకి. వీళ్ళకి కనుక వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు ఎవిడెన్స్ తోటి, ప్రూఫ్ తోటి బయటకు వస్తే కనుక ఫటాఫ్ దెబ్బ వాళ్ళ మీద పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తారు వాళ్ళు. అమెరికా పర్మిషన్ తీసుకునే వాళ్ళు తాలిబాన్ని లోపలికి అలౌ చేస్తారు. ఇటువంటివి కొన్ని చేస్తారు వాళ్ళు. అల్టిమేట్ గా పాకిస్తాన్ యొక్క కంట్రోల్ తాలిబాన్ మీద 50% ఉన్నది. కంప్లీట్ కంట్రోల్ ఉంది మనం చెప్పడానికి వీల్లేదు. కంట్రోల్ తప్పకుండా ఉన్నది, కానీ వీళ్ళు చెప్పేదంతా వాళ్ళు వినాలని కూడా రూల్ లేదు. అందుకని ఏం చేసిందంటే వాళ్ళల్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ గా ISI కంట్రోల్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏం చేయలేము. ISI కంట్రోల్లో లేనటువంటి సెక్షన్స్ తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రక్రియ భారతదేశం కూడా మొదలుపెట్టింది. మన స్పోక్స్ పర్సన్ చెప్పడం జరిగింది, తాలిబాన్తో కూడా మనం అంటే అఫీషియల్గా చెప్పలేదు కానీ అక్కడ ఉన్న అందరి స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుతున్నాము అని చెప్పడం జరిగింది. అందరు స్టేక్ హోల్డర్స్, తాలిబాన్ కూడా స్టేక్ హోల్డరే కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ISI తొత్తులుగా ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి లాభం లేదు, వాళ్ళతో మాట్లాడట్లేదు. ఇప్పుడు రేపు ఆఫ్ఘాన్ గవర్నమెంటే తాలిబాన్తో చర్చలు చేసి ఇద్దరు కలిసి కోalition గవర్నమెంట్ ఫామ్ చేస్తే భారతదేశం దాన్ని ఎలా వ్యతిరేకించగలదు? అంతే, అది వాళ్ళ ఇంటర్నల్ డెమోక్రాటిక్ ప్రాసెస్. అది మనం నచ్చకపోవచ్చు కానీ వాళ్ళ డెమోక్రాటిక్ ప్రాసెస్ లోయర్గా ఉంది. దాని ప్రకారం వాళ్ళు ఏదో చర్చలు చేసుకుంటారు కాబట్టి దాన్ని మనం వ్యతిరేకించడానికి వీల్లేదు. కాబట్టి అక్కడ ఉన్న తాజిక్స్ కావచ్చు, ఉజ్బెక్స్ కావచ్చు, హజారాస్ కావచ్చు, అలాగే పష్తూన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ ఎథనిక్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరి పెద్దలతోటి చర్చలు చేసేటువంటి కార్యక్రమం భారతదేశం చేస్తున్నది. మన ఇన్ఫ్లుయెన్స్ అక్కడ తగ్గకూడదు అని. పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళకి సింగిల్ సైడ్, ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి ఒక్కటే యాంగిల్ ఉన్నది, భారతదేశానికి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండాలి. అదొకటే వాళ్ళకి. ఆఫ్ఘనిస్తాన్తో పని లేదు, ఇంకెవరితో పని లేదు. సింగిల్ పాయింట్ అజెండా, ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. అమెరికాకి ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి
సరే ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఏముంది, మీరు చూసుకోండి, మాకు అనవసరం, మేము వెళ్ళిపోతున్నాం అనుకోవచ్చు వాళ్ళు. పైపెచ్చు వాళ్ళు అడిగినటువంటి ఎయిర్ బేస్ కనుక పాకిస్తాన్ ప్రొవైడ్ చేసిందంటే తప్పకుండా పాకిస్తాన్ వైపే మొగ్గు చూపేటువంటి ప్రమాదం మనకున్నది అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి. కాబట్టి భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని క్లిష్టమైన రోజులు రాబోతున్నాయి. అంత సులువైన విషయం కాదు. మనం చాలా ఇన్వెస్ట్ చేసాము, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం అక్కడ ఇన్వెస్ట్ చేసాము. మనకు సల్మా డ్యామ్ కట్టించాము వాళ్ళకి, అలాగే మనకు వాళ్ళ పార్లమెంట్ బిల్డింగ్ కట్టించాము, మ్యూజియం కట్టించాము, ఎన్నో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ కట్టించాము, మనం కెనాల్ సిస్టమ్ పెట్టించాము, వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చాము, వాళ్ళ పోలీస్ ఫోర్స్ని, ఆర్మీని మనం భారతదేశంలో ట్రైనింగ్ ఇచ్చాము, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మన ట్రైనింగ్ ఇచ్చాము, క్రికెట్ స్టేడియం కట్టించాము, మనం చాలా చేసాం. మనం ఆఫ్ఘనిస్తాన్లో మొత్తం ఎక్కడ పోయినా కానీ కూడా భారతదేశం పట్ల ఒక మిత్రత్వము, ఒక గౌరవమైనటువంటి వాతావరణం ఉన్నది అక్కడ. అది పాకిస్తాన్ సహించుకోలేకుండా ఉన్నది. తాలిబాన్ని వాడుకొని, పావులుగా వాడుకొని వాళ్ళు అక్కడ కంట్రోల్ తీసుకునేటువంటి ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలలో మాత్రం భారతదేశం పట్ల అత్యున్నతమైనటువంటి గౌరవం ఉన్నది వాళ్ళకు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చూశారు భారతదేశం అక్కడ ఏమేమి చేయగలిగి, ఏం చేసామో వాళ్ళకి తెలుసు. కాబట్టి పాకిస్తాన్ పట్ల వ్యతిరేకత, ఒక విధమైన వాళ్ళ మీద కోపము, ఈర్ష్య వాళ్ళ మీద అన్నీ ఉన్నాయి. కానీ భారతదేశం పట్ల మాత్రం వాళ్ళకి గౌరవం ఉన్నది, ప్రేమ ఉన్నది వాళ్ళకి. దీన్ని పాకిస్తాన్ కౌంటర్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తాలిబాన్ రేపు వచ్చినా కానీ కూడా ఇదివరకు ఉన్నటువంటి తాలిబాన్, ముల్లా ఉమర్ లాంటి తాలిబాన్ లాగా వచ్చేటువంటి ప్రమాదం అంత ఇది లేదు. అక్కడ సమాజం కూడా మేల్కొన్నది. స్త్రీలు కూడా ఇప్పుడు లోయర్ జిర్గాలో ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు, టీవీ ఛానల్స్ ఉన్నాయి. అక్కడ చాలా ప్రోగ్రెస్ అక్కడ కూడా అయింది, స్త్రీలలో కూడా, స్త్రీ సమాజంలో కూడా. కాబట్టి తాలిబాన్ కంప్లీట్ గా మళ్ళీ వాళ్ళని రివర్స్ చేస్తారా లేరా అనేది మనం చూడాలి. కష్టం, అంత సులభమైన విషయం కాదు. కానీ ఇప్పుడు వాళ్ళ కబ్జాలో ఉన్న ప్రాంతంలో మాత్రం మళ్ళీ స్త్రీలను అదే పరిస్థితికి తీసుకువెళ్ళారు వాళ్ళు. కాబట్టి చర్చలలో వీళ్ళు మేము స్త్రీలకు కొంత వెసులుబాటు ఇస్తాము అని చెప్పినా నమ్మేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఓకే, స్త్రీలు అంటే వచ్చింది, భారత మహిళల్ని ఇండియాకి తీసుకురావడం కరెక్టా కాదా, మీరేమంటారు? అంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఎన్నుకున్నారు, ఐసిస్ టెర్రరిస్ట్ గా మేము పోయి యుద్ధం చేస్తామని ఎన్నుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళని భారతదేశంలో తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది మనకు? వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ టెర్రరిజం చేయరని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? వాళ్ళ భర్తలు చనిపోయారు కాబట్టి వస్తామని అంటున్నారే, కానీ ఆ భావజాలం వదిలేసుకొని రావట్లేదే వాళ్ళు. ఇదివరలో మనం మన డాక్టర్, ఒక ముస్లిం మహిళ, ఆవిడ పేరు మర్చిపోయాను నేను, పాకిస్తాన్లో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకొని పాకిస్తాన్లో చిత్రహింసలు భరిస్తే గనక మనం సుష్మా స్వరాజ్ గారు సర్తాజ్ అజీజ్తో మాట్లాడి ఆవిడని వెనక్కి తీసుకురావడం విషయం మనకు తెలుసు. ఆవిడ స్త్రీ వెనక్కి తిరిగి వచ్చింది. డాక్టర్ మోసపోయి అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ జైల్లో పడి మన ఇండియన్ ఎంబసీకి వచ్చి కూర్చొని ఇవన్నీ జరిగిన ఉదంతా మనం చూసాం. మనం ఏంటంటే నార్మల్ గా అక్కడ ఏదైనా బాధపడి అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళని మనం తప్పకుండా తీసుకొస్తాం. సిరియాలో మన నర్సెస్, కేరళ నర్సెస్ ఎంతో మంది ఇరుక్కుపోతే వాళ్ళందరినీ మనం ఎవాక్యుయేట్ చేసి లక్కీగా లాస్ట్ మినిట్ తీసుకురాగలిగినాము. అన్ఫార్చునేట్లీ అక్కడ 49 మంది పంజాబీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు అక్కడ, మనకు తెలుసు. అది వాళ్ళ అస్థికలు కూడా మన వికే సింగ్ గారు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం స్త్రీలు వాళ్ళు మిలిటెన్సీ ట్రైనింగ్ పొందారు, వాళ్ళు రాడికలైజ్ అయి ఉన్నారు. దీంట్లో 3 క్రిస్టియన్ మహిళలు కన్వర్ట్ అయి వెళ్ళారు అక్కడికి. అంత రాడికలైజ్ అయిపోయినా అంటే ముస్లిమ్స్ కాబట్టి మనం వెనక్కి రాకూడదని నేను అనట్లేదు. నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను. డాక్టర్ ఎవరైతే పాకిస్తాన్లో పాపం వెళ్ళిపోయిందో ఆవిడ ముస్లిం స్త్రీ. అలాగే కేరళ నుంచి వెళ్ళినటువంటి నర్సులను ఎవరైతే మనం రెస్క్యూ చేసాం వాళ్ళు కూడా ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరినీ తీసుకొచ్చాం మనం. ఇది మతపరమైన విషయం కాదు, ఇది టెర్రరిజం సంబంధించిన విషయం. వాళ్ళు వెళ్ళి అక్కడ రాడికలైజ్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ తిరిగి వస్తే కనుక ఇంకా మనకు ప్రమాదం ఉన్నది. ఆల్రెడీ కేరళ అన్నది ఐసిస్ ఒక హాట్ బెడ్. ఇక్కడి నుంచే వెళ్తున్నారు, అంది ఐసిస్ కి చాలా మంది వెళ్తున్నారు. మనం ఒక ఆడియో క్లిప్ కూడా చూసాం మనం. ఒక కేరళ నుంచి వెళ్ళిన ఒక టెర్రరిస్ట్, అతను ఇచ్చిన ఆడియో క్లిప్ ఏంటంటే, మీరు హిందువులను ఎక్కడ దొరికితే అక్కడ చంపండి, వాళ్ళ ప్రసాదంలో విషం కలపండి, మీ దగ్గర ఏమీ లేదంటే కనుక బస్సు తీసుకెళ్ళి లారీ ట్రక్తో మీరు చంపండి, కత్తితో చంపండి, మీరు జన్నత్లో మీరు ప్రభు, మీరు అల్లా వేచి ఉన్నాడు, మీరు ఈ కాఫిర్ల దగ్గర ఎందుకు ఉంటున్నారు, నేను చాలా పవిత్రమైన ప్రాంతంలో ప్రదేశంలో ఉన్నానని చెప్పి మలయాళంలో చెప్పినటువంటి ఆడియో క్లిప్ మనకు యూట్యూబ్లోను తర్వాత ఇతరత్ర అన్ని సోషల్ మీడియాలో ఉంది.
కాబట్టి అంత రాడికలైజ్ అయినటువంటి వ్యక్తులని మళ్ళీ వెనక్కి తీసుకొస్తే మన సమాజం దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు భారత పౌరసత్వాన్ని వద్దనుకొని ఆ దేశంలో వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం నాకైతే కనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళు నిజంగా వాళ్ళ మనస్సు కనుక పరివర్తన చెంది మేము చేసింది తప్పు, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కాపాడండి, మేము ఇలా కష్టంలో ఉన్నాము, మమ్మల్ని మేము చేసిన తప్పుని మమ్మల్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం మాకు కల్పించండి అని కనుక వాళ్ళలో మార్పు కనిపిస్తే అప్పుడు తప్పకుండా మనం దాని గురించి ఆలోచించవచ్చు. కరెక్ట్. ఏమీ లేకుండా కనుక వాళ్ళని తీసుకొచ్చేసి భారతదేశంలో పెట్టాలి, వాళ్ళు భారత పౌరసత్వం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకురావాలి అని చెప్పి లెఫ్ట్ లిబరల్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో అది చాలా తప్పది. అలా చేసుకుంటూ పోతే కనుక ఇంకా దీనికి ఎండ్ లేదు. దేశానికి విపత్కరమైన పరిస్థితులు తీసుకొచ్చేటువంటి చర్యలు మాత్రమే ఇవి. కేరళలో ఆల్రెడీ రాడికలైజ్ అయినటువంటి కేరళలో వీళ్ళు వచ్చి ఇంకా అడిషనల్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి ఎటువంటి కాంటాక్ట్స్ ఇస్తారు, ఇవన్నీ దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కాబట్టి దాంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా విషయాలు మనం మాట్లాడాం. సీరియస్లీ అంటే ఇవన్నీ మనం మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా ఈవెన్ వ్యూవర్స్ కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి తెలియనివి, ఎవరు మాట్లాడవి విషయాలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే అన్ని మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి అందులో కొన్ని అంశాలు ఇంపార్టెంట్ విషయాల్ని మాత్రమే డిస్కస్ చేస్తున్నాం మనము. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ టైం ని మా కోసం కేటాయిస్తూ ఉన్నారు. మా ప్రేక్షకులకి పూర్తిగా ఈ విషయాల పట్ల వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ అందిస్తున్నారు. థ్యాంక్స్ అలాట్. సో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు కదా, అదే గ్లోబల్ రౌండ్ అప్ లో ఇది ఇవాల్టి డిస్కషన్. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో ఈ రోజు మేము చర్చించిన అంశాలకు సంబంధించిన ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే వాటి గురించి చర్చిస్తాము. అదేవిధంగా కొత్త పరిణామాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని, అదేవిధంగా విశ్లేషణని మీకు అందించే ప్రయత్నం చేస్తాము. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం. నమస్తే.